నమోస్తు రామాయ సలక్ష్మణాయ దివ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః అంటూ నీ అనుగ్రహం చేత నాకు దర్శనం అవ్వాలి తప్ప నేను నిన్ను దర్శనం చేయడం ఏమిటమ్మా అని తాను పూర్వం చేసినటువంటి నమస్కారంలో ఉన్న దోషాన్ని దిద్దుతూ ఇప్పుడు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని అపేక్షించినటువంటి వారై శరణాగతి చేసినటువంటి హనుమకి ఉత్తరక్షణ ఫలితంగా భక్తి కలిగినటువంటి వాడి ఉపాసనలో వచ్చేటటువంటి దోషాల్ని ఈశ్వరుడే దిద్ది సిద్ధిని అనుగ్రహించడం అనేటటువంటి సిద్ధాంతాన్ని రుజువు చేస్తున్నట్లుగా అశోకవనం ద్యోతకమైతే వెంటనే అశోకవనంలోకి ప్రవేశించినటువంటి హనుమకి సీతమ్మ తల్లి యొక్క దర్శనమైన సిద్ధిసర్గ గురించి నిన్నటి రోజున మీకు నేను వివరణ చేసి ఉన్నాను. అందులో ఆ తల్లిని చూసినప్పుడు హనుమ కళ్ళల్లోంచి చూసి మాట్లాడతారు మహర్షి. ఆ మాట్లాడినప్పుడు అంటారు, తతో మలిన సంవీతాం రాక్షసీభిః సమావృతాం ఉపవాస కృశాం దీనాం నిశ్వసంతీం పునః పునః. శ్రీరామాయణంలో మహర్షి చేసినటువంటి అద్భుతమైనటువంటి రచనా విధానం. కంటి ముందు సీతమ్మని మనకి దర్శింపచేస్తారు ఆయన. హనుమ సీతమ్మ ఎలా ఉంటుంది అని భావన చేశారో అలాగే సీతమ్మ తల్లి యొక్క దర్శనం అయింది. తతో మలిన సంవీతాం, మలినమైనటువంటి వస్త్రాన్ని కట్టుకుంది. ఆవిడ మలినమైన వస్త్రాన్ని కట్టుకుంది అంటే ఆవిడకి బట్టలు లేకలా కట్టుకుందా, లేక కావాలని కట్టుకుందా అంటే ఆవిడ కట్టుకున్న బట్ట మట్టి అయిపోవడానికి కారణం అటువంటి బట్ట ఆవిడ కట్టుకుని అప్పటికి 10 నెలలైంది. అమ్మా మీరు వెనక్కి కూర్చోండి, మీరు ఎందుకు అంతమందిని తొక్కుతారు ఇప్పుడు వచ్చి? తతో మలిన సంవీతాం అంటే మట్టి పట్టినటువంటి బట్ట కట్టుకుంది అని కాదు దాని ఉద్దేశ్యం. 10 నెలలు అప్పటికి పూర్తి అయిపోయింది ఆ బట్ట కట్టుకొని. 10 నెలలైనా ఆవిడ ఆ బట్ట విప్పలేదు, అదే పట్టుబట్టతో ఆవిడ ఉండిపోయింది. రాక్షసీభిః సమావృతాం, రాక్షస స్త్రీల చేత పరివేష్టింపబడి ఉంది. చుట్టూ ఆ రాక్షస స్త్రీలు నిలబడి ఉన్నారు. ఉపవాస కృశాం, ఆవిడ ఉపవసించి ఉంది. ఉపవసించి ఆ రోజు కాదు, ప్రతిరోజు ఉపవాసములే చేస్తోంది. దీనాం, చాలా దీనురాలై ఉంది. నిశ్వసంతీం, మళ్ళీ 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 నిట్టూర్పులు విడుస్తోంది. పునః పునః, ఒక్కమారు కాదు అనేక మార్లు. ఈ శ్లోకాల గొప్పతనం ఏమిటంటే బాహ్య స్వరూపాన్ని చెప్పడం కాదు, ఆ ఒక్క శ్లోకంతో ఎన్ని కోణాలలోనో మహర్షి ఆ సౌందర్యాలను ఆవిష్కరిస్తారు. బాహ్యంలో సీతమ్మ ఎలా ఉంది అన్నది ఈ శ్లోకార్థం మీకు నేను చెప్పాను. ఇప్పుడు దీంట్లోనే మీరు ఇంకొక కోణాన్ని చూసే ప్రయత్నం చేయండి. తతో మలిన సంవీతాం, ఆ తల్లి ఎందువల్ల అలా మాసిపోయిన పట్టుబట్టతో ఉంది అంటే ఆవిడికి లేక కాదు. ఆవిడ అరణ్యవాసం చేసినా 14 సంవత్సరములు కట్టుకోవడానికి సరిపడనన్ని పట్టుపుట్టములు కావిళ్ళకెత్తి పంపించాడు మామగారు. అయినా ఇవాళ ఆవిడ అలా 10 నెలల క్రితం ఏ బట్ట కట్టుకుందో ఆ బట్టతోటే ఉండిపోయింది, అందున చింకి బట్ట. కారణం ఏమిటంటే ఆవిడ ఉత్తరీయాన్ని చింపి నగలు మూట కట్టి విడిచిపెట్టేసింది. కాబట్టి ఇప్పుడు అది వస్త్రఖండమే, అనగా చిరిగిపోయినటువంటి బట్టలో ఉన్నటువంటి భాగం. ఆవిడ సాక్షాత్ త్రైలోక్యమాత శ్రీ మహాలక్ష్మి. అటువంటి తల్లి ఇవాళ ఇటువంటి దైన్యమును పొంది ఉంది. ఇప్పుడు ఇది ఎవరిని కట్టి కుడుపుతుంది? 10 నెలల నుంచి సమస్త భోగములు అనుభవించవలసినటువంటి తల్లి ఏ భోగము అనుభవించకుండా, సమస్త భోగములంటే రాజ్యం లేదు కదండి అని మీరు అనొచ్చు. భోగములన్నీ ఒకెత్తు, భర్త పక్కన ఉండగా అనుభవించినటువంటి ఏ భోగమైనా సమస్త భోగములకు సమానం. ఎవరికి? పతివ్రతకి. కాదు ఆయన పక్కన లేకపోయినా పర్వాలేదు, మిగిలిన భోగాలన్నీ ఉంటే బాగుంటుంది అన్నారనుకోండి, వాళ్ళ గురించి రామాయణ ప్రసంగం చేసేటప్పుడు మాట్లాడే అవకాశం ఉండదు. ఎందుకంటే అలా ఉంటారని నువ్వు ఊహించవద్దు అని. సనాతన ధర్మంలో ఏ ఆడదైనా భర్త పక్కన ఉంటే చాలనే కోరుకుంటుంది. కాబట్టి నువ్వు అలాగే మాట్లాడు. కాబట్టి అసలు 2వ రకం వాళ్ళు ఉంటారన్న ఊహ కూడా నువ్వు చెయ్యకూడదు. ఎందుకంటే
సీతమ్మ తల్లి యొక్క వైభవాన్ని చెప్తూ అలా ఉంటారన్న మాట అనడం కూడా తప్పే. కాబట్టి అందరూ అలా ఉంటారన్న పవిత్ర భావనతోటే మాట్లాడవలసి ఉంటుంది. కాబట్టి భర్త పక్కన ఉంటే ఆవిడకి అన్నీ ఉన్నట్లే. ఆవిడ అలా ఉందని రాముడేగా చెప్పాడు కిష్కింధకాండలో. లక్ష్మణ, నేను ఎందుకు ఉపశాంతి పొందానంటే, నేను ఎందుకు రుద్రుడను కాలేదంటే, ఇంత అగ్నిహోత్రం లోపలున్నా మీ వదిన పైకప్పుగా ఉంది, అందుకే పైకి రాలేదు ఆ వేడి. ఆ పైకప్పు పోతే నా వేడి పైకొచ్చింది. ఆమె ఒక్కతి ఉంటే ఎన్ని కష్టాలైనా నేను తట్టుకున్నాను. ఆమె పక్కన లేకపోతే అది నాకు చాలా పెద్ద కష్టమై శోకం పైకి పిల్లుబుకుతోందన్నాడు. అంతటి మహాతల్లి ఏది ఆవిడికి భోగమన్నది యథార్థమనకు లేకపోయినా, అన్నిటినీ ఆవిడ పరిత్యజించి వచ్చినా ఆవిడికి భర్త పక్కన ఉండడమే భోగంగా ఆవిడ సంతోషించింది. అటువంటి తల్లి 10 నెలల నుంచి చీరెందుకు మార్చుకోలేదు అంటే, ఇప్పుడు మార్చుకోవడం అంటూ జరిగితే రావణాసురుడు ఇచ్చిన చీర కట్టుకోవాలి. ఆ లంకాపట్టణంలో ఎవరు ఇచ్చినా అది ప్రభువుదే అవుతుంది. ఇప్పుడు తనని కామించి రాముణ్ణి నిందించినటువంటి ఒక దురాత్ముడి యొక్క ఐశ్వర్య సంబంధమైన చీర కట్టుకోవడం కన్నా ఈ బట్టతో నేను ఉండిపోతాను. ఇప్పుడు ఆవిడ పొందిన ఆ క్లేశం, ఆ బట్టకి పట్టిన చెమట, ఆ బట్టకు పట్టిన మట్టి, ఆ బట్టకి అంటినటువంటి ఆ మలినం ఆవిడ బాధకి కారణం ఎవరిని కట్టి కొడపబోతోంది? రావణుణ్ణి కట్టి కొడపబోతోంది. మరణించేటటువంటి వాడు రావణుడు. అంటే ఆవిడ ఎన్ని నెలలు ఆ బట్ట కట్టుకుంటోందో అంత పాపం వాడి ఖాతాలో పడుతోంది. ఇది చెప్పకుండా చెప్పడం. ఇలా చెప్పారా మహర్షి? అలా చెప్పక్కర్లేదు. నువ్వు అలా తీసుకుంటే మన జీవితం చక్కబడుతుంది. మన వలన ఎక్కడ ఏ ఇల్లాలు శోకించినా, మన వలన ఎక్కడ ఏ ఆడది బాధపడుతున్నా దాని శోకం ఉత్తినే పోదు. నువ్వు ఎంత పుణ్యం చేసినా, ఎంత తపస్సు చేసినా, అది ఇంత తపస్సు కూడా నిన్ను రక్షించలేని రీతిలో నీకు మృత్యువుని సిద్ధం చేసేస్తుంది. కాబట్టి వాళ్ళ జోలికి వెళ్ళవద్దు. బాధపడిన ఒక ఆడది బట్ట మార్చుకోకపోతే చాలు, నీ వలన ఎంత ప్రమాదం వస్తుందో చూడండి. అంటే ఈ జాతీయందు ఒక పతివ్రత అయినటువంటి స్త్రీ వైభవం ఎలా ఉంటుందో, ఎంత గొప్పగా ఉంటుందో మహర్షి చూపిస్తున్నారు. రాక్షసీభి సమావృతాం, రాక్షస స్త్రీల చేత ఆమె పరివేష్టింపబడి ఉంది. చుట్టూ రాక్షస స్త్రీలు ఉన్నారు. ఎందుకు ఉండాలి అసలు? రాక్షస స్త్రీలందరినీ చుట్టూ పెట్టవలసిన అవసరం ఏముందండి? ఆవిడేం లంకారాజ్యంలో ఆవిడ ఎక్కడికి వెళ్ళిపోతుంది? వెళ్ళిపోవడం సాధ్యమా ఒక అబలకి? వెళ్ళలేదు కదా ఆవిడ. అంతమంది ఆవిడ చుట్టూ కూర్చుని ఉండడం ఎందుకు? అంటే వాళ్ళు కూర్చున్నది ఆవిడ పారిపోతుందని కాదు. కూర్చోపెట్టినప్పుడు అరణ్యకాండలో వాళ్ళకొక ఆజ్ఞ ఇచ్చాడు. ఈవిడికి నేను 12 నెలలు గడువు ఇచ్చాను. మీరు ఈవిడ చెవిలో ఇల్లు కట్టుకుని పోరాలి. ఎలా? 2 రకాలుగా. ఒకటి, ఈమె నా పాన్పు చేరేటట్టుగా నా వైభవాన్ని స్తోత్రం చెయ్యాలి. రెండవది, ఈమె భర్తని తృణీకరించి భయపెడుతూ మీరు మాట్లాడాలి. ఇప్పుడు ఆవిడికి ఏది ప్రీతిపాత్రమో దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఏది సుతారమో ఆవిడ అంగీకరించదో మహాపతివ్రతగా, ఆ తప్పు చెయ్యి 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 చెయ్యని చెవిలో ఇల్లు కట్టుకుని పోరుతున్నారు. ఇప్పుడు అలా రాక్షస స్త్రీలని కూర్చోపెట్టి ఆవిడ్ని అంత బాధ పెడుతున్నవాడెవడో వాడి ఖాతాలోకి ఈ ఫలితాలు ఎడతాయా వెళ్ళవా? ఇది 2 రకాలైనటువంటి ప్రమాదాన్ని ఏకకాలంలో తెచ్చుకున్నాడు. ఒకటి, రాముని యొక్క నింద, నిష్కారణ నింద. ఎందుకంటే రాముణ్ణి నింద చేయడానికి ఏం లేదు. మీరు భూతద్దం పెట్టి వెతికినా రామచంద్రమూర్తిని తప్పు పట్టడానికి ఏమీ లేదు అని నేను మీకు బాలకాండ నుంచి ప్రతి సంఘటనలోనూ చూపించుకొస్తున్నాను. అంతటి మహాధర్మాత్ముడు ఒక రాక్షసుడు అన్నాడు, రామో విగ్రహవాన్ ధర్మ అని. అటువంటి మహానుభావుడైనటువంటి రామచంద్రమూర్తిని అదే పనిగా విమర్శించాలి. ఏమి పెట్టి విమర్శిస్తావు? ఏముందని విమర్శిస్తావు? ఏమీ లేదు. కానీ ఒక్కటే అంటూ ఉంటారు, నరుడు, రాజ్యభ్రష్టుడు, ఎక్కడో అరణ్యంలో తిరుగుతున్నాడు, వస్తాడా 100 యోజనాలు దాటి రాడు, బెట్టు చేయకు. బెట్టు చేసి నువ్వు కానీ అంగీకరించకపోతే నువ్వు బతికేది 12 నెలలే. 12 నెలలు పూర్తయిన మరుక్షణం, మరునాటి ఉదయం నిన్ను అల్పాహారంగా వడ్డించేస్తాను రావణుడికి.
ఇప్పుడు మీరు చూడండి, ఒక చిత్రమైనటువంటి పరిస్థితి. కాలం గడిచిపోతున్న కొద్దీ, చూసావా మేమన్నది నిజమా కదా, వచ్చాడా రాముడు అని వాళ్ళంటారు. కాలం గడుస్తున్న కొద్దీ నేను ఇంత ధ్యానం చేసి ఇంత పతివ్రతగా నిలబడినా ఇంత సమర్థుడైన రాముడు రాలేదు, నా మాట నిలబట్టలేదు. ఆవిడ యందు ఆక్రోశం పెరిగిపోతుంటుంది. ఆక్రోశం ఎంత పెరిగిపోతుందో అంత వినరాని మాటలు నిరంతరం వినేది ఆవిడ ఒక్కతే, చెప్పేవాళ్ళు 500 మంది. కాబట్టి ఒకడే మాట్లాడాలి, ఒకడే ప్రసంగం చేయాలి 2 గంటలని ఏం లేదు. వంతులు వేసుకున్నా 15 రోజులు ఓసారి వస్తుంది ఒక్కడికి. కాబట్టి 2 గంటలు అదే ప్రసంగం. కొత్తగా శ్లోకం చదవక్కర్లేదు, కొత్తగా వ్యాఖ్యానం చదువుకోక్కర్లేదు, ఇవే మాటలు చెప్తుండడమే. కానీ వినే తల్లి మాత్రం ఒక్కరే. ఇప్పుడు ఆవిడ ఇంత నింద వింటూ, ఇంత తన చెవిన పడకూడని పరపురుష స్తోత్రం వింటూ, ఆవిడ మాత్రం తన మనసుని రాముని ఎందే పెట్టింది. ఇప్పుడు ఆవిడ ఎంతగా రాముని యందు మనసు పెట్టి ఉందో అంతగా ఈ మాట్లాడిన మాటల యొక్క ఫలితం మారిపోతుంటుంది. ఎందుకో తెలుసా అండి, మీరు మీ ఇంట్లో కూర్చుని విష్ణు సహస్రం చదువుకున్నారనుకోండి, దాని ఫలితం ఒక ఎత్తు. మీరు ఒక ప్రతిష్ఠ జరిగిన దేవాలయంలోకి వచ్చి కూర్చుని చదివారనుకోండి, దాని ఫలితం ఒక ఎత్తు. మీరు ఒక స్వయంభూ దేవాలయంలోకి వెళ్ళి చదివారనుకోండి, దాని ఫలితం ఒక ఎత్తు. విష్ణు సహస్రం మీ ఇంట్లో కూర్చుని చదివితే ఒక మాట, ఇక్కడికి వచ్చి కూర్చుని చదివితే 1000 మాటలు. వెంకటాచల క్షేత్రంలోనో, శ్రీశైల క్షేత్రంలోనో, కాశీపట్టణంలోనో కూర్చుని చదివితే 1,000,000 మార్లు. దానికి మారిపోతుంది, లెక్క మారుతుంది. స్వయంభూ క్షేత్రాలు అన్నిటికన్నా గొప్ప క్షేత్రాలుగా ఉంటాయి భూమిలో. క్షేత్రాన్ని బట్టి మారుతుంది. క్షేత్రాన్ని బట్టి మీరు పలికినటువంటి పలుకు యొక్క ఫలితం మారిపోతుంటే, 1,000,000 అయిపోతుంటే, ఆమె రాముని యందు మనసు పెట్టుకుని ధ్యానావస్థలో ఉన్నా కూడా ధ్యానాన్ని పాడు చెయ్యడానికి మాట్లాడినట్టు ఈ 2 రకాలుగాను మాట్లాడితే, ఈ 2 ఆవిడికి ఇష్టమైనవి కావు. రావణ స్తోత్రము, రామనింద, ఈ 2 ఆవిడ సుతారము అంగీకరించలేని విషయాలు. ఆవిడ అంగీకరించలేని ఈ 2 విషయాల్ని అదే పనిగా మాట్లాడితే మాట్లాడిన దోషం, ధ్యానమగ్న అయినటువంటి తల్లి యొక్క ధ్యానాన్ని పాడు చేసినటువంటి దోషం. ఇప్పుడు ఇవన్నీ ఎవరి ఖాతాలో పడతాయి? రాక్షస స్త్రీల ఖాతాలోకి వెళ్ళడం అలా ఉంచండి, వాళ్ళని వినియోగించింది అందుకే రావణుడు. మీరు ఇదే పని చేయాలి అక్కడ, అంతే. ఆవిడ ఎక్కడికో పారిపోతుందనో లేకపోతే ఆవిడ ఏదో చేస్తుందని కాదు. రెండవది, ఆమె యందు భయాన్ని పెంచాలి, ఉద్విగ్నతని. అందుకని ఎటువంటి వాళ్ళని పంపాడో తెలుసా అండి? వాళ్ళు మామూలుగా ఉండడానికి వీల్లేదు. వాళ్ళు ఒళ్ళంతా నెత్తురు పూసుకుని, అంటే పిల్లలు పాయసం తాగితే మీద పోసుకున్నట్టు వాళ్ళు ఒళ్ళంతా నెత్తురోడుతూ మాంసం ఆవిడ దగ్గరే కూర్చుని నరమాంసం అవి తింటూ ఉంటారు. అంటే మాట వినకపోతే నా పరిస్థితి ఇలాగే ఉంటుందన్న బెగుడు ఆవిడికి కల్పించాలని. ఒక అబలయందు ఇంత దుష్టచేష్టితములు చేసినటువంటి వ్యక్తి మీకు ఇక్కడ కనపడుతున్నాడా శ్లోకంలో? మీకు ఇక్కడ శ్లోకంలో కనపడడం. కానీ ఈ శ్లోకంలో సీతమ్మ తల్లిని చూసినప్పుడు సీతమ్మ తల్లి యొక్క శోకం ఎలా ఉందో, ఆవిడ బాధ ఎలా ఉందో పరివేదనతో చూడండి. ఆ పక్షి అరుపు అలాగే ఉంది. కాబట్టి ఉపవాస కృషాం, ఆవిడ తతోమలిన సంవీతాం రాక్షసీభి సమావృతాం. ఈ పాపాలన్నీ ఎవరివి? ఇది మిమ్మల్ని ఆలోచించమని కాదు. మీరు బాహ్యంలో చదివారనుకోండి, అది ఆవిడ స్థితి అనిపిస్తుంది మీకు, అంతే. రాక్షసీభి సమావృతాం ఉపవాస కృషాం. ఆవిడ ఉపవాసముల చేత కృషించింది. ఉపవాసముల చేత కృషించడం అంటే అన్నం తినకుండా నిరాహార దీక్ష చేసి క్షీణించడం ఒకెత్తు, ఉపవాసం చేత క్షీణించడం ఒకెత్తు. ఉపవాసం చేత క్షీణిస్తే ఏమవుతుందో తెలుసా అండి? శరీరము యొక్క బలం తగ్గుతుంది, లోపల ఈశ్వర తేజస్సు పెరిగిపోతుంది. కారణం ఏమిటంటే అది ఉపవసి, ఈశ్వరుడికి సమీపంలో మీరు నివసిస్తున్నారు. అలా నివసించడానికి ఎంత ఆహారం కావాలో అంతే తింటున్నారు తప్ప ఇంకా ఈ శరీరంలో ఇతరమైనటువంటి ఏ కోరిక పుట్టడానికి వీల్లేదు. మనసుకు ఆ బలం ఉండదు. ఇంకా ఏ ఇతరమైన కోరిక పుట్టడానికి అవకాశం లేకుండా ధ్యానించడానికి, ఒక ప్రయోజనానికి శరీరాన్ని నిలబెట్టుకోవడం, అది ఇతర భోగాపేక్షతో కాదు,
ఈశ్వరుణ్ణి ధ్యానించడానికి ఈ శరీరం నిలబడాలి కాబట్టి అంత ఆహారమే తీసుకుని ధ్యానం చేస్తే ఉపవాసం అంటారు. ఇప్పుడు మీరు చూడండి, గమ్మత్తు ఉంటుంది లోకంలో. ఆటలాడుకునే పిల్లల బల్లలు ఉంటాయి, బరువు ఎక్కువైతే ఇటు దిగిపోయి అటు పైకి వెళ్ళిపోతుంది. ఈవిడ ఎంత ఉపవాసం చేసి ఎంత ధ్యానం చేస్తోందో అంత ఆవిడ తేజస్సు పెరుగుతోంది. ఆవిడ ఎంత ఉపవసించి ఎంత ధ్యానం చేసి ఎంత రాముని యందు రమిస్తుండగా వీళ్ళు ఆ మాటలు మాట్లాడుతున్నారో అంత పాపం వాడికి పెరుగుతోంది. ఇంత తొందరగా రావణాసురుడు మరణించడానికి వీలుగా వాణ్ణి సిద్ధం చెయ్యగలిగినటువంటి స్థితి ధనుర్వేదంలో ఉన్న అస్త్రాలకి కానీ శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శన చక్రానికి కానీ లేవు. ఎందుకో తెలుసా అండి? అందుకే మహర్షి పడుకుంటే ఆ మాట చెప్పారు రావణుడి గురించి. ఐరావత విషాణగ్రై అని విష్ణుచక్ర పరీక్షితవు. ఐరావతము యొక్క దంతం చేత ఒరిపిడి కలిగినటువంటి మత్సలు కనపడినా, సాక్షాత్ శ్రీ మహావిష్ణువు చక్రం పెట్టి కొట్టినా చిన్న మత్సలు పడ్డాయి తప్ప వాడు చావలేదు. మరి దేనికి చచ్చిపోతున్నాడు? ఒక పతివ్రత దగ్గరికి వెళ్ళి మాట్లాడకూడని మాటల వలన చచ్చిపోతున్నాడు. తానైతే ఏదో ఖాళీ ఉన్నప్పుడు వెళ్తాడు 10 నెలల్లో. రోజూ వెళ్ళడానికి వాడి మొహం వాడికి ఏం ఖాళీ ఉండదు కదా. ఏదో 2 రోజులకో 3 రోజులకో 4 రోజులకో లేకపోతే ప్రతిరోజునే వెళ్ళాడు అనుకోండి. పోనీ వెళ్ళినా ఏదో అరగంట మాట్లాడతాడు, గంట మాట్లాడతాడు. 23 గంటలు ఇంకా తపస్సు పెరిగి ఉండేది, కాపాడుతుండేది. అంటే వాడి జీవితకాలం పెరిగి ఉండేది. వాడు సీతమ్మతో ఏమన్నాడంటే నీకు ఏడాది సమయం ఇస్తున్నానన్నాడు. ఆవిడికి కాదు ఇచ్చింది, వాడి జీవితానికి పెట్టుకున్నాడు. నేను ఏడాది బతుకుతానని చెప్పుకున్నాడు. ఎందువల్ల? తను వెళ్ళి మాట్లాడితే గంటే, తన పనుపున మాట్లాడమని రాక్షస స్త్రీల్ని పెట్టాడు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడిందంతా తను మాట్లాడింది కదండి. కాబట్టి ఎంత తొందరగా తన మృత్యువుని కొని తెచ్చుకున్నాడో చూడండి. ఇది సుందరకాండలో అత్యద్భుతమైనటువంటి విషయం. నువ్వు మాట్లాడినా, నువ్వు దుష్ప్రచారాలు మొదలుపెట్టి నిన్ను అడిగేవాడు లేడు కదా అనుకుని నువ్వు ఈశ్వరుణ్ణి నింద చేస్తూ, వేదాన్ని ధిక్కరిస్తూ, ధర్మాన్ని వ్యతిరేకిస్తూ, నోరు ఈశ్వరుడు ఇచ్చాడు కదా అని నువ్వు అదే పనిగా ప్రచారాలు మొదలుపెట్టి ఈశ్వర వ్యతిరేకమైన ప్రసంగాలు చేసి నీ వెనక ఇంకో 10 మందిని కూడగడితే నీ శరీరం పడిపోయిన తర్వాత వీళ్ళు మాట్లాడిన ఫలితాలు కూడా నీ ఖాతాలోకే వస్తుంటాయి. నువ్వు నేర్పినవే ఇవన్నీ. అందుకే దుస్తర్కాస్తు విరంయతాం అంటారు శంకరాచార్యులు. వారు అవతార పరిసమాప్తి చేస్తుంటే శిష్యులు వెళ్ళి అడిగారు, మీరిచ్చిన వాంగ్మయం మహాసముద్రం, మేమేం చదువుతాం, మాకు సూక్ష్మంగా ఏమైనా చెప్పండి అన్నారు. అంటే ఆయన అన్నారు, వేదో నిత్యమధీయతాం, ఏ మాటలు నమ్మకండి, వేదమే ప్రమాణమని నమ్మండి. తదుదినం కర్మస్వనుష్ఠీయతాం, వేదం ఎలా చెప్పిందో అలాగే మీరు కర్మ చెయ్యండి. దుస్తర్కాస్తు విరంయతాం, ఎప్పుడూ వేదానికి వ్యతిరేకంగా మాట్లాడవద్దు. ఈశ్వరుడు ఏ మాట ఇచ్చాడో దాన్ని వేద వ్యతిరేకంగా మాట్లాడితే కొన్ని కోట్ల జన్మలు కట్టి కుడిపేస్తున్నప్పుడు బాధపడతావు. కాబట్టి అలా మాట్లాడవద్దని చెప్పారు శంకర భగవత్పాదులు. అలా మాట్లాడినవాడు ఎలా పాడైపోతున్నాడో చూడండి. కాబట్టి ఒక్క పాదంలో అంత మృత్యు ఉంది రావణుడిది కాదు. ఆవిడికి తెలిసే జరుగుతోందా ఇదంతా? ఆవిడ పాతివ్రత్యంతో రాముడి కోసం ధ్యానం చేస్తూ ఉండడం వల్ల అనుషంగిక ప్రయోజనంగా రావణుడు చచ్చిపోతున్నాడా? ఆవిడ రావణుణ్ణి చంపడానికి ఎలా ఉందా అక్కడ? ఎందుకో తెలుసా అండి? ఈ ప్రశ్న అనుమానం వస్తుంది. ఎందుకనంటే కట్టిన బట్ట విప్పలేదు, 10 నెలలు అయింది. వాడి అంతఃపురం అంతా చూపించాడు, ఐశ్వర్యం అంతా చూపించాడు. వాడి వంట ఇంటి నుంచి వెళ్ళిన అన్నపు ముద్ద ఆవిడ తినలేదు. మరి ఈవిడ ఎలా బతుకుతోంది? అనుమానం రావద్దు? ఒక నరకాంత కదా, ఎలా ఉంటుంది ఈవిడ? అనుమానం రావాలా? అనుమానం వచ్చిందనుకోండి, ఆవిడ దివ్యత్వం గురించిన ఆలోచన వస్తుంది. ఆవిడ దివ్యత్వం గురించిన ఆలోచన వచ్చిందనుకోండి, ఒక సాక్ష్యం ఒకటి దొరుకుతుంది వాడికి. మిగిలిన మాట ఎలా ఉన్నా ఒక్క సాక్ష్యం దొరికిపోతుంది. ఈవిడెవరసలు అని అడుగుతాడు. అడిగితే ఎవడో ఒకటి చెప్తాడు. ఎంత విభీషణుడు లాంటి వాడు ఉంటాడుగా. ఆవిడ అయోనిజ, అసలు నరకాంత కాదంటాడు. ఇప్పుడు నరకాంత కాదంటే ఆవిడెవరు? ఎందుకు వచ్చింది ఇక్కడికి? నేను ఎందుకు తీసుకొచ్చాను? నేను ఇక్కడికి తీసుకొచ్చి పెట్టింది నా మృత్యువుకి కానీ రావట్లేదు కదా అని వాడికి అనుమానం వచ్చింది అనుకోండి, ఏమో వాడు తీసుకెళ్ళి అప్పచెప్పేస్తాడు.
కాబట్టి ఇప్పుడు అసలు ఆవిడ గురించిన ఆలోచన వాడికి రాకూడదు. ఎవరు చేస్తున్నట్లు అలాగా? ఆవిడే చేస్తాం. ఎందుకో తెలుసా అండి? అందుకే మహర్షి దానికి సీతాయాస్ చరితం మహత్ అని పేరెట్టారు. ఆవిడ నరకాంత ఎప్పుడు కాదో ఆవిడ ఈ రహస్యాన్ని ఒక్క అనసూయమ్మకే చెప్పింది రామాయణంలో. ఎక్కడ రాముడితో మాట్లాడినప్పుడు కూడా అలా చెప్పాల. ఎందుకంటే నరకాంతగా ధర్మాన్ని అనుష్ఠించినప్పుడు భర్తతో చెప్పకూడదు. మహాతపస్విని కాబట్టి అర్థం చేసుకోగలదు కాబట్టి ఆవిడ అనసూయమ్మతో ఈ రహస్యం చెప్పేసింది. నేను నరకాంతని కానమ్మా అని చెప్పి జనకుడికి అశరీరవాణి చెప్పింది. ధర్మేణ తనయాతవా అని చెప్పింది. ధర్మము చేత నీకు కూతురునని చెప్పింది కాబట్టి జనకుడు నన్ను కూతురు అనుకున్నాడు తప్ప నేను నరకాంతను కాను అని చెప్పింది ఆవిడ. ఇప్పుడు ఆవిడ నరకాంత కాకపోతే ఇంకేకాంతం అనడానికి ఏం లేదు. ఆవిడ సాక్షాత్ జగన్మాత. ఇప్పుడు కొత్త అపచారం ఏం వచ్చి పడింది? పరకాంతతో మాట్లాడినటువంటి పాపం ఒకటి పడలేదు. ఒక తల్లి దగ్గరికి వెళ్ళి ఒక కొడుకు మాట్లాడితే ఇలాంటి మాటలు ఎంత తప్పో, ఒక తల్లి తన ఇంట్లో చీర మార్చుకోకుండా ఉండిపోతే ఎంత తప్పో, తల్లిని కామించిన కొడుకుది ఎంత తప్పో, 3 లోకములకు తల్లిని కామించిన వాడికి ఎంత తప్పు ఉంటుంది? ఒక్కసారి పార్వతీదేవి అని తెలియక హిమవత్ పర్వతం మీద ఎంత అందగత్తే అని చూశాడు ఇలా కుబేరుడు. ఓ కన్ను మెల్లైపోయింది తెలియక చూసినందుకు. ఇదే అంటారు సుందరకాండ చివరిలో, అసలు వాడు బూదెందుకు అయిపోలేదని అడిగారు. ముట్టుకోగానే బూడిదైపోవాలిగా, ఎందుకు అవ్వలేదని అడిగారు. వాడి తపశ్శక్తి అంతటిది అన్నారు. ఇప్పుడు అది క్షీణించాలంటే ఈ బుద్ధి వాడికి పుట్టకూడదు. తాను అయోనిజ తనని తీసుకురావడం, తనతో మాట్లాడడం అంత తేలిక కాదు అని వాడికి అర్థం అవ్వకూడదు. వాడికి అర్థం అవ్వకూడదు అంటే మీరు ఒకటి చూడండి, చెప్పినా వాడి బుర్రకి ఎక్కకూడదు అంతే. ఇప్పుడు ఆవిడే చెప్తుంది, ఒకప్పుడు దాచడం కాదు ఆవిడ చెప్తుంది. చెప్తే వాడికి ఒక్కనాటికి వాడి బుర్రలోకి వెళ్ళదు. ఎందుకని? నిలువెల్లా అహంకారం. కాబట్టి వాడిని చంపేసింది ఏది అంటే, ఒకప్పుడు ఈ రహస్యాన్ని సీతమ్మే చెప్పినా వాడికి తలకెక్కలేదంటే వాడి అహంకారానికి వాడు చచ్చిపోయాడు. కాబట్టి నీకు ఎన్నున్నా నిన్ను చంపగలిగింది ఏంటంటే నీ అహంకారమే. నిన్ను చంపనేగలిగినప్పుడు నిన్ను ఎంతకైనా పాడు చేయగలదు. కాబట్టి నువ్వు వదలవలసిందంటూ ఏమైనా ఉంటే అహంకారమే. ఇది సుందరకాండలో ఒక శ్లోకంలో, ఒక పాదంలో, ఒక మాటకి అంత వ్యాఖ్యానం ఉంటుంది. అన్ని కోణాల్లో మీరు స్వీకరించండి అని దాని సందేశం. అయినప్పుడు 15వ సర్గకి 16వ సర్గకి అంత గౌరవం సుందరకాండలో ఉండడానికి కారణం అదే. కాబట్టి తతో మలిన సంవీతాం రాక్షసీభిః సమావృతాం ఉపవాస కృషాం దీనాం. ఆవిడ దీనురాలిగా ఉంది. ఏమిటి దైన్యం? ఏమిటి ఆవిడికి బాధ? తనని తాను రక్షించుకోగలిగిన శక్తిని తాను ప్రకటించుకునే అవకాశం లేకపోవడం దైన్యం. దైన్యం అన్న మాట ఎప్పుడు వాడతామంటే పాపం దీనుడండి అంటారు. దీనుడండి అంటే తనకి కావలసినది తాను సమకూర్చుకోలేనివాడు. ఇప్పుడు పాపం చూడండి, ఆయన ఆకలితో అలమటించిపోతున్నాడు, ఎంతటి దీనుడు అన్నారు అనుకోండి. తను తినడానికి కావలసిన అన్నాన్ని తాను సమకూర్చుకోలేనివాడు. సీతమ్మ తనని రక్షించుకోగలిగిన శక్తి తనకి లేనిది ఆవిడ. ఒక్కనాటికి కాదు. ఆవిడే చెప్పేసింది ఆ రహస్యం. నిన్ను కాల్చేస్తాను రాని తలుచుకుంటే అంది ఆవిడ. మరి ఎందుకు చంపదు? నరకాంతగా నరుణ్ణి అనుగమిస్తోంది రాముడి భార్యగా. ఆవిడ అయోనిజ అయినా నరకాంతగా నేను ఉంటాను అని సంకల్పం చేసింది. నరుడి సొత్తుగా, నరుడి భార్యగా ఉంది. కాబట్టి తనని తాను రక్షించుకోదు పతివ్రతా ధర్మంలో. ఇప్పుడు రాముడు వచ్చి రక్షించాలి. ఇంత శక్తి ఉండి చంపట్లేదు, వీడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇది ఆవిడ దైన్యం కాదు. బాహ్యంలో దైన్యం ఏమిటో తెలుసా అండి? రాముడు రాలేదు, రక్షించలేదు, ఇన్ని మాటలు వినవలసి వస్తోంది. ఇది కథాపరమైన సౌందర్యం, ఆవిడ పాతివ్రత్య సౌందర్యం. కాబట్టి ఉపవాస కృషాం దీనాం నిశ్వసంతీం పునఃపునః. ఆవిడ మళ్ళీ మళ్ళీ నిట్టూరుస్తోంది. సుందరకాండలో 2 మీకు ఎక్కువ కనపడతాయి. ఏం పర్వాలేదంటాడు రావణుడు, అంటుంది సీతమ్మ. ఈ రెండిటికి సంఘర్షణ సుందరకాండ. మీరు చూడండి, ఎప్పుడు
ఏం పర్వాలేదంటుంటారే ఆ మాట చాలా ప్రమాదం. ఏం పర్వాలేదంటే నియమోల్లంఘనం చేయమని దాని అర్థం. ఏమంటే ఇప్పుడు చెయ్యొచ్చా పని అని అడిగారు అనుకోండి, ఏం పర్వాలేదండి అన్నారనుకోండి, దాని అర్థం ఏంటో తెలుసా? పక్కన పెట్టేసే శాస్త్రాన్ని. అప్ప ఇలా చెయ్యొచ్చని చెప్పడం వేరు, అలా చేయకూడదు అన్నారనుకోండి. ఏమంటే ఇది చేద్దాం అనుకుంటున్నాం అన్నారనుకోండి, తప్పు అలా చేయకూడదండి మనం అన్నాను అనుకోండి. నేను మీరేదో చెప్పారు ఇలా చేద్దామండి అన్నారు, నేను అన్నాను తప్పు అలా చేయకూడదు అన్నాను. ఇప్పుడు నా స్థానానికి గౌరవం ఏమిటి? నేను చెయ్యొద్దు అంటే ఆగిపోవడం కదా. ఏం పర్వాలేదండి అని మీరు నాకు చెప్పారనుకోండి, ఇప్పుడు ఏమిటి దాని అర్థం? నీకు శాస్త్రం తెలుసున్నా నువ్వు ఉల్లంఘించేయాలి, అంతే కదా. అంతేగాని అలా చెయ్యొచ్చండి దీని ప్రకారం అని ఏమైనా చెప్పగలరా? చెప్పలేరు. కానీ పర్వాలేదండి అంటారు. పర్వాలేదండి అంటే అలా చెయ్యండి అని చెప్పడానికి శాస్త్ర ప్రమాణం లేకపోయినా మనకిష్టమైంది కాబట్టి చేసేయండి అని చెప్పడం. అంటే ఏం పర్వాలేదులేండి అంటుంటాడు. ఏం పర్వాలేదులేండి అంటే ఏం పర్వాలేదులేండి అన్నది ఎంత ప్రమాదమో వీడికి ఎందుకు అర్థం కాదు అంటుంది ఆవిడ. ఈ రెండిటికి మధ్య సంఘర్షణ సుందరకాండ. ఒకరు శాస్త్రోల్లంఘనాన్ని అంగీకరించారు, అది నిట్టూర్పు. ఒకడు తెలిసి శాస్త్రాన్ని ఉల్లంఘించి ఏం పర్వాలేదులేండి అంటుంటాడు. ఈ రెండిటికి సంఘర్షణ జరుగుతోంది, రావణుడికి సీతమ్మకి. కాబట్టి ఇప్పుడు ఆవిడ నిశ్వసంతీం మళ్ళీ 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 నిట్టూర్పు విడుస్తోంది. దదర్శ శుక్లపక్షాదౌ చంద్రరేఖామివామలాం. శుక్లపక్షం యొక్క ప్రారంభంలో అంటే తదియనాటి చంద్రరేఖ అనుకోండి, విదియ తదియలలో ఉండేటటువంటి చంద్రరేఖ కనపడదు. ఎందుకంటే అమావాస్య నాటికి చంద్రబింబం ఇంచుమించుగా కనపడడం మానేస్తుంది. తదియ నాటికి చాలా సన్నటి చంద్రరేఖ ఉంటుంది. అది ఏమాత్రం మబ్బున్నా, ఏమాత్రం ఆకాశంలో దర్శనానికి మీరు ప్రయత్నపూర్వకమైనటువంటి అధ్యవసాయంతో నిలబడకపోయినా అది మీకు దర్శనం కాదు. మీరు ఎంతో పట్టి చూస్తే సీతమ్మేమో అనిపిస్తుంది, లేకపోతే మీరు సీతమ్మని గుర్తుపట్టలేరు. ఎందుకో తెలుసా అండి? ఒక్కటే కారణం, ఆవిడ శుష్కించిపోయింది. అంత శుష్కించిపోయిన సీతమ్మని చూస్తే రాముడి పక్కన ఉన్న సీతమ్మ మెరిసిపోతుంటుంది, వెలిగిపోతుంటుంది అందంతో. లంకలో ఉన్న సీతమ్మ శుష్కించిపోయి ఉంటుంది. ఇంత శుష్కించిపోతే లోకంలో కారణం ఉంటుంది. మీరు చూడండి, దేనికైనా ఎక్కడికైనా పంపరేమో కానీ బెంగ పెట్టుకుంటారేమో అని పంపిస్తారు. మీరు ఆ మాట ఒకటి ఉంటుంది లోకంలో, బెంగ పెట్టుకుంటుందేమోనండి. ఎందుకంటే ఎప్పుడూ మనసు ఎక్కడికి వెళ్ళే అవకాశం ఉంటుందో అక్కడికి పంపేస్తారు, అసలు బెంగ రాకూడదు అనుకుంటే. స్త్రీని తొలికాన్పుకి ఎందుకు పంపిస్తారు పుట్టింటికి అంటే, ఆడపిల్ల అలవాటు ఏమిటంటే ఏ చిన్న సమస్య వచ్చినా అమ్మా అమ్మా ఏంటమ్మా అని అమ్మకి చెప్పడం అలవాటు, అరమరిక లేకుండా. ఇప్పుడు ఆమెకి తొలికాన్పు, ఆమె రకరకాల సమస్యలతో బాధపడుతుంటుంది. అమ్మలాంటి అత్తగారు ఉంటారు లోకంలో. నేనేమి అత్తగారి స్థానాన్ని తక్కువ చేయట్లేదు, ఎందుకంటే నేను అటువంటి కుటుంబాలు కొన్ని చూసి, అనపర్తిలో నాకు అటువంటి కుటుంబం ఒకటి పరిచయం ఉంది. ఆ అమ్మాయిని పుట్టింటికి పంపిస్తే బెంగ పెట్టుకుని వెళ్ళిపోయింది అత్తారింటికి. ఉన్నారు మహాతల్లు, కానీ నేను ఒక లోక సహజమైన పోకడ చెప్తున్నాను అంతే. అమ్మ దగ్గరికి వెడితే చెప్పగలదు, కాబట్టి చెప్పలేక మీకు నేను చెప్పలేకపోతున్నాను అత్తయ్య గారు అని అనదేమోనని బెంగ పెట్టుకుంటే లోపల శిశువు సరిగ్గా తయారు కాడని అమ్మ దగ్గరికి వెళ్ళి ఉండమ్మా అని అమ్మ దగ్గరికి పంపిస్తారు. అంటే బెంగ అన్న మాటకి అర్థం మీరు ఎంత బాహ్యంలో పోషించేవి పెట్టండి, వాళ్ళు ఎన్ని తిన్నా కృషించిపోతుంటారు. అంటే దిగులు కారణం. దిగులుంది అంటే మీరేం చేసినా వాళ్ళ మనసు మీ దగ్గర ఉండట్లేదు, ఎక్కడికో వెళ్ళిందని గుర్తు. ఎక్కడికి వెడుతుంది? పుట్టింటికే మనసు పరుగు తీస్తుంది. కాబట్టి ఒకసారి పుట్టింటికి పంపిస్తూ ఉంటారు కదా. దిగులుకి అంత ప్రాధాన్యత మనం అన్నీ పెట్టాం కదా అనరు, మనస్సు స్వాంతన పొందడానికి పంపిస్తూ ఉంటారు ఒకసారి. అయినప్పుడు మరి రోజు వచ్చి చూస్తున్నాడు కదా, ఆవిడ ఇంత దిగులు పొందుతోంది, ఇంత కృషించిపోతోంది. నీ తెచ్చిన సీతమ్మకి ఈ సీతమ్మకి పోలిక లేదంటే వాడికి ఆ భావన వస్తే వాడు ఏం చేయాలి? ఆవిడ్ని పంపించాలి. వాడి రాక్షసత్వం అంటే ఏమిటంటే, ఆవిడ కృషించిపోయినా వాడికి అనవసరం, నశించిపోయినా వాడికి అనవసరం. నశించిపోతే తనకి లొంగని కారణానికి నశించిపోవాలి, ఆవిడ జీవించి ఉంటే తనకి లొంగిన కారణానికి జీవించి ఉండాలి తప్ప
ఆవిడ సంతోషంగా ఉండి రాముడి పక్కన మాత్రం ఇక ఉండడానికి వీల్లేదు. ఆవిడ కోరుకోవచ్చు, తను అలా అనుకోవట్లేదు ఉండాలని. ఇదే రాక్షసత్వం అని పేరు. ప్రేమించి యాసిడ్ పోశాడు పచ్చబద్ధం, కామించి యాసిడ్ పోశాడు రాక్షసత్వంతో. అలా పేపర్లలో రాయడం మొదలెడితే ఎవడు పోయాడు. కానీ మన దరిద్రం ఏమిటంటే ప్రేమించి యాసిడ్ పోసాడని రాస్తారు, ప్రేమిస్తే యాసిడ్ పోయాడు. అక్కడ వస్తోంది దరిద్రం అంతా, భాషలో మాట తారుమారు చేయడంలో వస్తోంది. కాబట్టి ఒక్క అక్షరం పోతే ఎగిరిపోతుందండి. పరపతి సౌకర్యం కల్పించడానికి పరసతి సౌకర్యం కల్పించడానికి తేడా లేదు. ఒక పేపర్ అలా రాస్తే ఒకే ఒక్క అక్షరం మార్చింది. ఒకప్పుడు పొరపాటున పడింది అక్షరం, పడితే పెద్ద దుమారం రేగిపోయింది. పేపర్లో ఒక్క అక్షరం సరిగ్గా చూడనందుకు అంతంత ప్రమాదాలు ఉంటాయి. అక్షరం పదం అంత విలువతో కూడుకుని ఉంటాయి. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రయోగిస్తే లేనిపోని ఇబ్బందులు తీసుకొస్తాయి. కాబట్టి ఉపవాసకృషాం దీనాం నిశ్వసంతీం పునః పునః దదర్శ శుక్లపక్షాదౌ చంద్రరేఖామివామలాం. పట్టి పట్టి చూస్తే తప్ప ఈవిడే సీతమ్మ అని గుర్తుపట్టడానికి వీలు లేని రీతిలో ఉంది సీతమ్మ అంటున్నారు హనుమ. ఆయన చూశారండి పూర్వం సీతమ్మని? ఆయన చూడలేదుగా. మరి చూడనాయన ఇప్పుడు ఈవిడిని పట్టి పట్టి చూస్తే కానీ గుర్తుపట్టలేమని ఎలా అంటున్నారు? ఎవడు పూర్వము చూశాడో ఇప్పుడు చూశాడో వాడి ఈ మాట అంటలేదు, అది వాడి రాక్షసత్వం. అయ్యో, ఈ తల్లిని పట్టి పట్టి చూస్తే కానీ గుర్తుపట్టలేనట్టుగా ఉందనడం ఆయన పుత్రత్వం, ఆయన కొడుకుతనం. ఒక తల్లికి ఒకే తల్లి ఆయనకి అలా కనపడుతున్నాడు, ఒకే తల్లి ఎదురుగుండా ఉన్నవాడికి అలా కనపడుతోంది. ఇది ఆవిడ మాయామానుష స్వరూపం కాదు. పతనమయ్యేవాడికి స్త్రీ ఎలా కనపడుతుంది, ఉద్ధరణ పొందాలనుకున్న వాడికి జగన్మాత కనపడుతుంది. ఒక అందమైన ఆడది కనపడింది అనుకోండి, తప్పేం లేదు. నా తల్లి కంచి కామాక్షి నడిచొస్తే ఇలాగే ఉంటుంది. అందుకే కదా మూకశంకర్లో ఏకంగా 500 శ్లోకాల్లో స్తోత్రం చేశారు. నా తల్లి విభూతి మా జగన్మాత, అమ్మ నీ పాదాలకు నమస్కారం. నా తల్లి నీ పాదాలకి పసుపు రాసి పారాణి పెట్టి పువ్వులు వేసి ముట్టుకుని పూజించగలిగినటువంటి భాగ్యం నాకు వెంటనే ముట్టుకుంటే ఏమైనా అనుకుంటావు, తల్లి నీ పాదాలకు నమస్కారం. తల్లి కామాక్షి నా ముందు నడిచొచ్చింది, జగన్మాత ఎంత సౌందర్యవంతంగా ఉందో అని మీకు మూకశంకరుల శ్లోకం ఒకటి గుర్తొచ్చింది అనుకోండి, మీరు ధన్యులు. చూడగానే ఎంత అందంగా ఉంది అని మనసు ఇంకోలా ఆలోచించింది అనుకోండి, మీ తపస్సు నశించిపోతోందని గుర్తు. మీ చూపు లోపల ఎటువంటి ప్రభావాన్ని కల్పిస్తుందో దానివల్ల మీరు ఎక్కుతారో దిగిపోతారో లెక్కకి వెళ్ళిపోతుంటుంది. ఇది దృష్టి కోణంలో ఉంది. పై ఆయన అలా అంటున్నారు, చూడలేదుగా ఇంతకు ముందు సీతమ్మని, మరి ఈయన ఎలా అంటున్నారు ఇలాగిప్పుడు? చూడక్కర్లేదు, రాముడు చెప్పాడు ఇటువంటి ఆభరణములు పెట్టుకుని ఇలా ఇలా ఉంటుంది సీతమ్మని. అలా అలా లేదు ఆవిడే అని తెలుస్తోంది, కానీ శుష్కించిపోయింది ఉపవాసముల చేత. అంటే రాముడు పక్కన లేనందుకు ఇంత బెంగ పెట్టుకున్నావా అమ్మా అని ఆయన బాధపడుతున్నారు. రెండో వాటి గురించి నేను చెప్పక్కర్లేదు, ఇప్పటిదాకా చెప్పాగా. కాబట్టి దృష్టికోణము చేత ఎవరు పెరుగుతున్నారో, దృష్టికోణము చేత ఎవరు తరుగుతున్నారో చెప్పడం ఆ గొప్పతనం. ఒకడు తన భార్య కాదు, ప్రతిరోజు కొన్ని వేల మంది కాంతలను అనుభవించేటటువంటి దురాత్ముడు. ఒకరు అస్కలిత బ్రహ్మచారి. అటువంటి అస్కలిత బ్రహ్మచారికి ఇంతటి సౌందర్య రాశి కనపడింది. వెతికితే ఆయన నోటి వెంట వచ్చిన మొదటి మాట, అబ్బా ఏమందాం అనలేదు, ఉపవాసకృషాం దీనాం, అమ్మా ఇంత కష్టంలో ఉన్నావా అన్నారు ఆయన. ఇంత శుష్కించిపోతున్నా అందమే కనపడుతోంది వాడికి. ఏది సౌందర్యం? ఇప్పుడు ఏది సౌందర్యం అని మీరు పిలుస్తారు? ఎవడి అంతఃకరణం అంత గొప్పదో వాడు సౌందర్యవంతుడు, వాడు సుందరుడు. సుందరాతి సుందరుడు, సుందరాతి సుందరుడి కథ చెప్పింది కాబట్టి సుందరకాండ. అటువంటి వాడు మీకు ఎక్కడ కనపడినా వాడు సుందరుడు. వాడు బాహ్య సౌందర్యం కాదు, వాడు ఆయన అంతః సౌందర్యం అంత గొప్పది. ఆయననే సుందరుడని పిలుస్తారు తప్ప బాహ్యంలో చాలా డాబుగా ఉండేది 10 మందిని పాడు చేయడానికి పనికొచ్చే సౌందర్యం కాదు. రావణుడిదా సౌందర్యం, హనుమదా సౌందర్యం, హనుమది సౌందర్యం.
ఇది చెప్పడం సుందరకాండ. ఒక్క శ్లోకంలో ఎన్ని అద్దాల్లో సుందరకాండ చూపిస్తారో చూడండి మహర్షి. ఇది ఆయన ప్రజ్ఞ. ఇన్ని అద్దాల్లో మీకు చూడడం వచ్చిందనుకోండి, చూసినప్పుడల్లా మీరు పెరుగుతూ ఉంటారు. సుందరకాండ చూసినప్పుడు మిమ్మల్ని దిద్దేస్తూ ఉంటుంది. అంతే, మీ జీవితంలో ఒక కొత్త కోణం అలవాటై వృద్ధిలోకి వచ్చేస్తుంటారు మీరు. అలా చూసిన ఉత్తర క్షణంలో అంతే అభ్యున్నతి కలుగుతుందా కలగదా? కలిగి తీరుతుంది. కాబట్టి దదర్శ శుక్లపక్షాదౌ చంద్రరేఖామివామలాం మంద ప్రఖ్యాయమానేన రూపేణ రుచిర ప్రభాం. మంద ప్రఖ్యాయమానేన అంటే స్పష్టముగా లేనటువంటి మందమైన కాంతితో ఉన్నది అని. పినద్ధాం ధూమజాలేన శిఖామవి విభావసోహో పీతేనైకేన సంవీతాం క్లిష్టేనోత్తమవాసస. పినద్ధాం ధూమజాలేన శిఖామవి విభావసోహో అంటారు మహర్షి. ఓ ఏమి అందమైన ఉపమానాలు వేసేశారో ఆయన. నిజంగా హనుమ యొక్క దృష్టికోణంలో, హనుమ మనసులో అనుభవించిన అనుభవాన్ని, బ్రహ్మగారి వరం, ఎవరి మనసులో ఏముందో కూడా నీకు తెలుస్తుందన్నారు. హనుమ మనసులో ఏముందో దాన్ని శ్లోక రూపంలో ఇస్తున్నారు. పినద్ధం ధూమజాలేన శిఖామివ విభావసోహో. అగ్నిహోత్రాన్ని కట్టెలు పేర్చి నెయ్యి పోసి జ్వాల రగల్చారు. పొగొచ్చి చుట్టూ ఆవరించింది. పొగ ఉంటుందా, మంట ఉంటుందా? పొగ కొంతసేపు ఉంటుంది, శాశ్వతంగా ఉండేది మంట ఉంటుంది. పొగ పోతుంది, మొదట పొగ పుట్టినా పొగ నశించిపోతుంది, జ్వాల రగులుతుంది. జ్వాలని పొగ ఏమీ చేయలేదు, పోతుంది కొంతసేపటికి. పైగా మీకు ఇంకొక ఆశ్చర్యం ఏమిటో తెలుసా? పొగ ఎక్కడుండదో తెలుసా అండి? పొగ లేనిది ఎక్కడంటే అగ్ని జ్వాల ప్రారంభ స్థానం ఎక్కడుంటుందో అక్కడ పొగ ఉండదు అసలు. ఒకసారి చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు సంచారం చేస్తున్నప్పుడు ఓ చిన్న పెంకుటింట్లో ఉన్నారు ఆయన, ఒక పల్లెటూరులో ఉన్నప్పుడు. అందులో బ్రాహ్మణ కుటుంబం. ఆ బ్రాహ్మణి ఆవిడేదో పొద్దున్నే పాపం ఏదో కాస్తున్నారు. కాస్తుంటే పొగ ఇల్లంతా పట్టేసింది. ఆయన ఉదయానుష్ఠానానికి కూర్చున్నారు, అంతా పొగే. శిష్యులు వచ్చి అన్నారు, అంతా పొగ పట్టేసిందండి, ఊపిరే ఆడటలేదు, ఎలాగన్నారు. అంటే ఆయన స్నానం చేసి వస్తున్నారు తెల్లవారకట్ట. ఆయన అన్నారు, ఈ పాత్ర పట్టుకెళ్ళి ఎక్కడ నుంచి పొగ వస్తోందో అక్కడ పెట్టండి అన్నారు. అంటే తీసుకెళ్ళి పొగ ప్రారంభం ఎక్కడో అక్కడ పెట్టారు. ఆయన చక్కగా కూర్చుని అనుష్ఠానం చేసేసుకున్నారు. ఎందుకో తెలుసా అండి? అగ్ని ఎక్కడ నుంచి రగులుతోందో అక్కడ ఉండదు, ఆ పైనుంచి పొగ ఉంటుంది. అంటే సీతమ్మ చుట్టూ రావణులు చేరారేమో కానీ సీతమ్మని ముట్టుకోవడం కూడా వాళ్ళకి సాధ్యం కాదు. ఈ పొగ నశిస్తుంది, ఆ మంట ప్రకాశిస్తుంది. ఈ రాక్షసులందరూ నశించిపోతారు. జాజ్వల్యమానమై యుగాలు మారిపోయిన సీతమ్మ తల్లి కీర్తి విరాజితురాలై ప్రకాశిస్తుంది అగ్నిహోత్రంలా. ఇది చెప్పడం మహర్షి యొక్క హృదయం. కాబట్టి పినద్ధం ధూమజాలేన శిఖామవ విభావసోహో పీతేనైకేన సంవీతాం క్లిష్టేనోత్తమవాసస. పచ్చటి పట్టుపుట్టం ఒకటి కట్టుకుంది ఆవిడ. ఎంత అందమైన పట్టుపుట్టం అంటే దాని మీద చెక్కబడినటువంటి జలతారు ఏదైతే ఉందో అది 10 నెలల తర్వాత కూడా ఇంకా అటువంటి శోభని పొందే ఉంది. కానీ ఒక్క పట్టుబట్టతోటే 10 నెలల నుంచి కట్టుకున్న ఆ ఒక్క బట్టతోటే ఆవిడ ఉండిపోయింది. ఇప్పుడు దాన్ని ఏమంటారు మీరు? అలా తనంత తాను ఆవిడింట్లో ఆవిడ ఉందనుకోండి, ఇప్పుడు ఆవిడని ఏమనాలి? దరిద్రం అనుభవిస్తోందన్నారు కదండి. ఆవిడ దారిద్ర్యాన్ని పొంది ఉంది అనాలి. ఎందుకని అంటే తనింట్లో తనకి ఇంకొక బట్ట లేదు. శంకరాచార్యులు వారు కనకధార చేయడానికి వెళ్ళినప్పుడు కనపడ్డ వృద్ధ బ్రాహ్మణిలాగా ఆవిడికి లేక ఇప్పుడు ఇలా ఉంది. ఆవిడికి లేక కాదు, రావణుడు అనుభవిస్తున్న ఐశ్వర్యం కూడా ఆవిడ అనుగ్రహమే. కానీ ఆవిడ అలా చీర మార్చుకోలేదంటే, అలా మార్చుకుందామంటే తీసుకోవలసిన బట్ట ఉన్న ఇల్లు, ఇక్కడి నుంచి నేను తీసుకోవచ్చన్న ఇల్లు ఒక్కటి ఆ రాజ్యంలో లేదు. ఇప్పుడు రావణుడు ఒక్కడ పోతాడా? లంకంతా పోతుందా? లంకంతా పోతుంది. అలా పుచ్చుకోవచ్చన్న ఇల్లోటి ఉంది కదండి విభీషణుడిది. మరి ఎందుకు పుచ్చుకోలేదు?
అలా పుచ్చుకోవచ్చు అన్న ఇల్లు ఉన్నా ఆ ఇంటి శోభని ప్రకాశింపజేసే గుణం రావణుడికి ఉంటే కదా. మరి చెప్పిన మాట విన్నాడా భీషణుడు చెప్పిన మాట? తాను ఉండడు, అలా ఉందామన్న వాళ్ళని ఉండనివ్వడు. ఇది రావణ ప్రవృత్తి అంటే. అంటే ఆ రాక్షసత్వానికి హద్దు లేదనమాట. ఇంకా తాను ఎలా ఉంటాడో అలా ఉన్న వాళ్ళని తన దగ్గర ఉంచుతాడు తప్ప, తనలా ఉండడానికి ఇష్టం లేని వాళ్ళని తన దగ్గర ఉండనివ్వడు తప్ప, అటు ఆ మార్గంలోకి తాను వెళ్ళే ప్రయత్నం కూడా చేయడు. అసలు ఆ మాట కూడా వింటాం. ఇది కరడు కట్టిన రాక్షసత్వం. కాబట్టి దీన్ని అనుగమించి ఆ పట్టణంలో ఉన్న వాళ్ళు ఎవరున్నారో, ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళు ఎవరున్నారో అందరూ నశించిపోవలసింది. ఈ కారణానికి, ఈ ఒక్క కారణానికి పోతారు. అందుకే అంటారు, హనుమ కాసేపు ఆగంటారు, చాలా ఎంత చిత్రమైన మాటలు మాట్లాడతారో చూడండి. ఈవిడి వల్లే నశిస్తున్నారు అందరూ అన్నారు ఆయన. పట్టుకున్నారు ఆయన. మహాప్రజ్ఞావంతులు హనుమంటే, రాముడు నిమిత్తం, ఈవిడ వల్ల చనిపోతున్నారు చనిపోయే వాళ్ళందరూ అన్నారు. ఆవిడ అందుకు వచ్చింది. అందుకే మహర్షి సీతాయాశ్చరితం మహత్తన కథకి పేరు పెట్టడానికి కారణం అది. కాబట్టి పీతేనైకేన సంవీతాం క్లిష్టేనోత్తమ వాసస సపంకా మనలంకారాం విపద్మ మివ పద్మినీం. ఆవిడ పద్మములు లేనటువంటి ఒక తీగ ఎలా ఉంటుందో అలా ఉంది. ఏ విధమైనటువంటి అలంకారములు చేసుకోకుండా ఉంది. ఎందుకు అలా ఉండాలి? ఏమీ చేసుకోకపోతేనే వాడు అటువంటి దృష్టితో చూస్తున్నాడు. ఇప్పుడు అలంకారం చేసుకుంటే ఏమవుతుంది? తన యొక్క అందం ద్విగుణీకృతం అవుతుంది. ఆవిడ అందం రాముడి కోసమే, ఆవిడ అందం రావణుడి కోసం కాదు. కాబట్టి ఇప్పుడు ఆవిడ దగ్గర అలంకారములు లేక కాదు, ఉన్నాయి ఆభరణాలు, కానీ పెట్టుకోవడానికి కూడా ఆవిడ భయపడుతోంది. ఎందుకంటే వాడి చూపు అటువంటిది. ఇది ఎంత తనకి లేనిది తాను కట్టుకోలేదు, తనున్నది పెట్టుకోలేదు. దీనికి కారణం ఎవరు? వాడు నశించిపోతాడా? అదేమన్నా చెప్తున్నారా ఇక్కడ మహర్షి? ఇక్కడేం చెప్పరు. ఆవిడ అలా ఉందంటారు. ఆవిడ అలా ఉంది అని మీరు చదివితే మీకు బాధ కలిగిందనుకోండి, ఒకవేళ, మీరు ధన్యాత్ములు. ఎందుకో తెలుసా అండి? లోపల మనస్సు అలా ఒక ఆడది ఉండడాన్ని ఇష్టపడనటువంటి మనస్సు. కాబట్టి మీరు ఉత్తమమైన సంస్కారంతో ఉన్నారని గుర్తు. అది విని మీ మనసు సంతోషించిందనుకోండి, మిమ్మల్ని మీరు ఎక్కడో దిద్దుకోవలసిన అవసరం ఉందని గుర్తు. అది కూడా సుందరకాండ అర్థం. మీ హృదయ సంస్కారానికి నిరూపణ చెయ్యగలిగినటువంటి దర్పణంగా నిలబడుతుంది ఎదురుగుండా. కాబట్టి ఇప్పుడు పద్మములు లేని లతలా ఉంది ఆవిడ. వ్రీళితాం దుఃఖ సంతప్తాం పరిమ్లానాం తపస్వినీం గ్రహాణాంగారకేణేవ పీడితామివ రోహిణీం. అబ్బో, ఏమి ఉపమానాలు వేస్తారో మహానుభావుడు. వ్రీళితాం అంటే ఆవిడ సిగ్గుపడుతోంది. సిగ్గెందుకు అంటే, ఆవిడ సిగ్గుపడడం బాహ్యంలో ఏ కారణానికి? ఇంతమంది మధ్యలో మాట్లాడకూడని మాటలు మాట్లాడతాడు తెల్లవారితే లేచొచ్చి. ఇది సిగ్గు కాదు. అమ్మ మంచం మీద ఉండి కొడుకులకి పెళ్ళిళ్ళు అవ్వలేదు, కోడళ్ళు రాలేదు, కూతుళ్ళు లేరు. అమ్మ అనారోగ్యంగా ఉంది. అమ్మకి ఒంటి మీద స్పృహ లేదు. అమ్మకి స్నానం చేయించాల్సి వచ్చింది. అమ్మ ఒళ్ళంతా తుడవాల్సి వచ్చింది. అమ్మ మలమూత్రములు తుడవాల్సి వచ్చింది. ఏ కొడుకు మనస్సులోనైనా అమ్మతనాన్ని చూస్తాడు, కానీ ఆడతనాన్ని చూసే మనసు ఉంటుందా? అమ్మ అంటేనే సౌందర్యం. సౌందర్యం అంటే నా ఉద్దేశంలో బాహ్య సౌందర్యం కాదండోయ్. అమ్మ అంటే నిరంతరము నీ అభ్యున్నతిని కోరుకునేటటువంటి, నీ మాంసనేత్రమునకు కనపడేటటువంటి ఈశ్వర స్వరూపమే అమ్మ. అమ్మ, నేను ఆ మాట చెప్పకుండా ఉండలేకపోతున్నాను. మా నాన్నగారు 5 అన్నదమ్ములు, మాకు మేనత్తలు లేరు. మా నాయనమ్మ గారు ఒకనకొకప్పుడు మంచాన పడిపోతే మా 5 నాన్నగారుల 5 అన్నదమ్ములు సెలవు పెట్టి 5 కలిసి అమ్మని కూర్చోపెట్టి స్నానం చేయించి అమ్మ మలమూత్రాలు తుడిచి అమ్మ ఆరోగ్యవంతురాలయ్యేటట్టు కంటికి రెప్పలా కాపాడుకున్నారు. అయితే ఇప్పుడు వాళ్ళ కొడుకులతనానికి దోషం వచ్చిందా? వాళ్ళు ధన్యులయ్యారు, తపస్సులై. అమ్మ కొడుకు చూపు చూసి అమ్మ సర్దుకు కూర్చోవలసి వచ్చిందనుకోండి, అంతకన్నా చావు కొడుకు ఇంకోట్లేదు. ఎందుకంటే అమ్మను అలా చూడడం ఏ కొడుకు.
కొడుకు అలా చూశాడనుకోండి, అమ్మకి అంతకన్నా సిగ్గుతనం ఇంకోట్లేదు, ఇలాంటి కొడుకునా నేను కన్నానని. ఇందుకు ఆవిడ బాధపడుతుంది. త్రైలోక్యమాతని చూడకూడని చూపు చూస్తాడు పొద్దున్నొచ్చి. ఇది ఆవిడ వ్రీళితాం. దీనివల్ల చావెవరికి? ఎవడు చూస్తున్నాడో వాడికి. ఇది చెప్పకుండా చెప్పడం మహర్షి గొప్పతనం. ఆవిడ సిగ్గుపడుతోందంటారు. అంతగా మీకు అర్థమైనా చాలు, ధన్యులే. ఆవిడ సిగ్గుపడ్డాన్ని మీరు బాధపడ్డారనుకోండి, ధన్యులు, ఉత్తమ సంస్కారంతో ఉన్నారు. కాబట్టి వ్రీళితాం దుఃఖ సంతప్తాం. ఆవిడ అదే పనిగా ఏడుస్తోంది. ఎందుకు అదే పనిగా ఏడవడం? రాముడి కోసం. రాముడు లేడా? ఆవిడతోనే ఉన్నాడు. ఎక్కడ? ఆవిడ ధ్యానంలో. మరి ఆవిడికి ఏం కావాలి? బాహ్యంలో కూడా రామ సాన్నిధ్యం కావాలి. ఆవిడికి రాముడి పక్కనే కూర్చోవాలి, రాముడితో తినాలి, రాముడితో మాట్లాడాలి, రాముడితో ఉండాలి. ఇది ఆవిడ కోరిక. దానికి మధ్యలో అడ్డొచ్చాడు వాడు. ఇదే మహాపాపం అంటే. ఏ కారణమైనా సరే మీకు అనవసరం, భార్యని భర్తని పక్క పక్కన ఉంచేయాలంతే. ఏ ఒక్క కారణానికి భార్యకి భర్తకి మధ్యలోకి వెళ్ళి ఎడం కల్పించే అధికారం మనకి లేదు. ఇప్పుడు ఈయన వీళ్ళిద్దరికీ మధ్యలోకి వచ్చాడు, ఆవిడ ఏడుస్తోంది. అలా కానీ ఏడిచిందనుకోండి చాలా ప్రమాదం. అందుకే మీరు చూడండి, లోకంలో ఒక చిత్రమైన పోకడు ఉంటుందండి. ఆడపిల్ల ఇక్కడ పుట్టిన పిల్ల కాదు, ఈ ఇంట్లో పుట్టిన పిల్ల. ఈ ఇంట్లో పుట్టిన పిల్ల చమత్కారం ఏమో తెలియదు, కానీ ఎప్పుడు మా ఆయన దగ్గరికి వెళ్ళిపోదామా అని చూస్తుంది. మీరు ఎక్కడ పెట్టండి ఇంకా తీసుకెళ్ళి, ఆ అమ్మాయికి తృప్తి ఉండదు, వాళ్ళ ఆయన దగ్గరే తృప్తి. అది ఈ జాతి సంస్కారం అండి, ఈ జాతి జీవనాడి. అది ఆమె స్వస్థానం అనుకుంటుంది. తన భర్తతో ఉన్నదే తన స్వస్థానము అని ఆమెకి నమ్మకం. ఏ ఆడదైనా సరే, నేను ఏ ఒక్కరి గురించి చెప్పట్లేదు. అయినప్పుడు అసలు అందుకే బాహ్యంలో కూడా మధ్యలోకి వెళ్ళొద్దంటారు. పుట్టింటికి వచ్చి ఆడపిల్ల బెంగపెట్టుకుంటే పుట్టింటి నుంచి పంపించేసిన సందర్భాలు ఎన్నో ఉంటాయి. మీ అందరూ అటువంటి ఉన్నత సంస్కారం కలిగిన తల్లులే. వెళ్ళి భర్త ఫోన్లేవే వెళ్ళి ఓ 15 రోజులు ఉండంటే, మీకు వంట రాదు, మీరేమంటారు, 15 రోజులు ఉంటే మీ ఆరోగ్యం పాడైపోతుంది, 2 రోజులు వెళ్ళి వచ్చేస్తానులేండి అంటారు. ఏమి అక్కడ పుట్టి అక్కడ పెరిగిన వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి ఏమిటి ఇబ్బంది? వాళ్ళు వెళ్ళరు. భర్త అంటే అంత అపేక్ష. అక్కడ ఉండి మరి నువ్వు అంత తలుచుకుంటే నువ్వు భర్తతో కలిసి లేవా మానసికంగా? చాలదు వాళ్ళకి. తనంటూ వండితే ఆయన కోసమే, తనంటూ తిరిగితే ఆయన కోసమే, తను అలంకరించుకుంటే ఆయన కోసమే, తను ఎదురు చూస్తే ఆయన కోసమే, తను దెబ్బలాడినా ఆయన్ని, ఆయన దెబ్బలాడినా తన్నే, కొట్టుకున్న వాళ్ళిద్దరే, తిట్టుకున్న వాళ్ళిద్దరే, కలిసి ఉన్న వాళ్ళిద్దరే. అదే దాంపత్యం అంటే కదండి. ఇది దాంపత్యంలో ఉన్న అందం. ఇది తెలుసున్నవాడు ఏ దంపతుల్ని విడతీసే ప్రయత్నం వాగ్రూపంగా కూడా ఒక్కనాటికి చేయకూడదు. ఒకవేళ నేను ఈ మాట అంటే వాళ్ళిద్దరికి మధ్య ఎడం పెరుగుతుందేమో అన్న అనుమానం వచ్చిందనుకోండి, ఓ ₹1,00,00,000 ఇస్తాం ఆ మాట అందరూ అన్నా కూడా అనకూడదు. ఎందుకంటే భయంకరమైన పాపం అదే లోకంలో. అలా అనకూడదు, చాలా ప్రమాదం. కాబట్టి నా దగ్గరికి ఒకప్పుడు ఒక ఆయన వచ్చాడు. వచ్చి, మా కోడలతో పడలేకపోతున్నానండి, మా అబ్బాయికి మీరంటే చాలా గౌరవం, మీరు ఒక్క మాట చెప్పండి ఆ అమ్మాయికి విడాకులు ఇచ్చేయమని, మీ మాట వింటాడని. ఇంకొకసారి మా ఇంటికి వచ్చి ఈ మాట అంటే నాతో ఇంత పరిచయం ఉన్నవాడివని కూడా చూడను, నువ్వు ఏమనుకున్నా సరే నిన్ను చెప్పుచ్చు కొడతాను, లే ఇంట్లోంచి బయటికి వెళ్ళాను. ఆ ప్రసక్తి రాకూడదు అసలు. కాబట్టి అలా ఆవిడ ఏడుస్తుంటే వీడు సంతోషించడం ఏమిటండి తీసుకొచ్చి? అది పుట్టిల్లా పోనేది ఏమన్నాను? పుట్టిల్లు కాదు, అత్తవారిల్లు కాదు, రెండూ కాదు. ఆయన కోసం ఆవిడ ఏడుస్తుంటే ఆవిడ ఎత్తుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి నువ్వు నాకు కావాలని వీడండం ఏమిటి? ఎంత దారుణమైన విషయం అది. ఇది ఎవరి పట్ల ప్రమాదం? ఆవిడికే ఉందండి, ఇవాళ కాకపోతే రేపు ఇంకొక వారం రోజులు పట్టాభిషేకం చెప్పేస్తాను, రామచంద్రమూర్తి తొడ మీద కూర్చుంటుంది నా తల్లి. పోయినవాడు పోయాడంతే, తిరిగిరాడు రావణాసురుడు. ఎందుకు తెచ్చుకున్నట్టు ఈ ప్రారంధం? ఆవిడ జోలికి వెళ్ళాడు, భర్త నుంచి వేరు చేశాడు. సుందరకాండని మీరు సుందరకాండగా వినకండి, సుందరకాండలోంచి జాతి వజ్రాలని ఏరుకోండి. ఇది ఏరుకున్నప్పుడు అసలు ఏ ఇంట కూడా దంపతుల మధ్య అశాంతి అన్న మాట రాదు, అందరూ సంతోషంగా ఉంటారు. మీకు నేను ఒక మాట చెప్తాను, మీరు తొందరపడి దాని గురించి ఏమనకండి, బాగా ఆలోచించండి. సమస్యలు 100కి 95 మనుష్యుల యొక్క మనఃప్రవృత్తుల వల్ల ఏర్పడేవే. మీ మనస్సుని మీరు సక్రమంగా పెట్టగలిగితే
అహంకారాన్ని కొంచెం తొక్కిపెట్టి సక్రమంగా ఉండగలిగితే 100% సమస్యలు అసలు ఉండవు. 100% సమస్యలు ఎందుకు వస్తాయో తెలుసా అండి? ఆభిజాత్యముల వలన సృష్టింపబడతాయి. తండ్రితో కొడుకు ఎందుకు దెబ్బలాడాలి? కొడుకుతో తండ్రి ఎందుకు దెబ్బలాడాలి? తల్లి మీద కొడుకు ఎందుకు దెబ్బలాడాలి? అన్నతో తమ్ముడు ఎందుకు దెబ్బలాడాలి? అధికారి మీద ఉద్యోగి ఎందుకు తిరగబడాలి? పక్కవాడి మీద ఇంకొక పౌరుడు ఎందుకు తిరగబడాలి? నా అంతవాణ్ణి నేననేదో అహంకారం. ఎక్కడో అక్కడ మానసికమైనటువంటి జాడ్యానికే సమస్యలు వస్తాయి. అసలు ఉన్నతమైన మనస్సుతో ఉన్న చోట్ల 100% సమస్యలు ఉండవు. మిగిలిన 5% ఏముంటాయో తెలుసా అండి? ప్రారబ్ధవశాత్తు వచ్చేటటువంటి అనారోగ్యం లాంటివి ఉంటాయి. అంతే. దగ్గొచ్చింది, ఒకళ్ళ వల్ల రాదది, వాడి కర్మ కొద్దీ వాడికి వచ్చింది అంతే. అలాంటి సమస్య ఉండాలి. వాడికి ఉద్యోగం రాలేదు, ఏదో ఉండాలి. అంతేకాని ఆయన ఏమిటోనండి అలా నన్ను అంత మాట అనేశాడు అని ఏడవలసిన అవసరం ఉండదు, దెబ్బలాడుకోవలసిన అవసరం ఉండదు. ఇవన్నీ ఎందుకు వస్తాయంటే 100% మనస్సు వల్లే వస్తాయి. మనస్సు యొక్క కోణం ఎంత ప్రమాదాలు సృష్టించగలదో, ఎంత అగ్నిపర్వతాలు బద్దలగొట్టగలదో, ఎంత భీభత్సం సృష్టించగలదో మీరు రామాయణాన్ని బాగా అర్థం చేసుకుంటే, సుందరకాండను అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది. తన కొరకే అని ఆలోచిస్తాడు. తను సుఖపడితే చాలు, తను అనుకున్నది జరిగితే చాలు. మిగిలిన వాళ్ళందరూ ఎంత ఏడవనివ్వండి వాడికి అక్కర్లేదు. ఒక్కొక్కడి ధోరణంతే. తను సుఖపడుతున్నానా లేదా, ఇంకొకటి ఏడుపు అక్కర్లేదు. ఇట్లాంటి వాళ్ళ వల్ల ఏమవుతుందో తెలుసా అండి? ఏడిచే వాళ్ళ సంఖ్య పెరిగిపోయి వాళ్ళతో పోదు, వాళ్ళని కన్నవాళ్ళు, పైవాళ్ళు, వాళ్ళ గురువులు అందరూ దెబ్బతింటారు. సంకుచితత్వం ఎంత ప్రమాదమో, స్వార్థం ఎంత ప్రమాదమో, విశాల హృదయం ఎంత గొప్పదో సుందరకాండ మీకు చూపిస్తుంది. శ్లోకంలో ఒక్కొక్క మాట మీరు నమ్మండి నమ్మపోండి, ఒక్కొక్క రోజు ప్రసంగం. నేను అందుకే మా గోపాలకృష్ణ గారితో అప్పుడప్పుడు అంటుంటాను, ఇప్పుడు కాదులేండి రామాయణం, నేను రిటైర్ అయిపోయాక మొదలెడతాను, ఆఖరి శ్లోకం చెప్పి నా ఊపిరి వదిలేస్తే చాలంటూ ఉంటాను. అంత గొప్ప రామాయణం అండి, అమృత భాండం రామాయణం. కాబట్టి పీతేనైకేన సంవీతాం క్లిష్టేనోత్తమవాసస ప్రీళితాం దుఃఖ సంతప్తాం పరిమ్లానాం తపస్వినీం. ఆవిడ వాడిపోయిందిట. పరిమ్లానాం అంటే వాడిపోవడం అంటే స్వరూపం అలాగే ఉంటుంది, కానీ నీరసించిపోయి శారీరకముగా కదలడానికి ఓపిక లేనంత స్థితిని తనకి తాను తెచ్చుకుంది ఉపవాసముల చేత. పరిమ్లానాం ఎందువల్ల అలా వచ్చింది? అనారోగ్యానికి కాలువాడు. అందుకే శిశుపావృక్షం కింద పెట్టాడు. శిశుపావృక్షం ఏం చేస్తుందో తెలుసా అండి? అనారోగ్యం రాకుండా చూస్తుంది. దానికి అదో లక్షణం ఉంది దాని గాలికి. ప్రత్యేకించి స్త్రీ సంబంధమైన అనారోగ్యం రాకుండా చేయడంలో అది దిట్ట అని ఆయుర్వేద శాస్త్రంలో ఉంది. కాబట్టి అందుకుని తీసుకెళ్లి శిశుపావృక్షం కింద కూర్చోబెట్టాడండి. ఆవిడికి ఏ అనారోగ్యం రాకూడదు, రాముడిని కలవరించి లేనిపోని ఇబ్బందులు తెచ్చుకుంటుందేమో, బతికుండి మనసు మారి తన పాన్పు చేరాలన్నది రాక్షసత్వం అంటే. తనంత తాను జబ్బొచ్చి ఆ శరీరం పడిపోవడాన్ని కూడా వాడు అంగీకరించాడు. అందులో అలా రాకుండా ఉండే చెట్టు కింద కూర్చోబెట్టాడు. లేకపోతే అన్ని చెట్లుంటే ఇంకో చోట కూర్చోబెట్టకూడదు అంటే, ఏ చంపక వృక్షం కిందో, వాడు శిశుపా వృక్షం కిందే ఉంచండి అన్నాడు. ఇది హద్దులేని రాక్షసత్వం. ఇంకా మీరంటే ఒక శ్లోకాన్ని ఇటు తిప్పితే రావణుడి ఉద్ధతి, ఆ శ్లోకాన్ని ఇటు తిప్పితే సీతమ్మ వైభవం, ఇన్ని కింద తిరుగుతూ ఉంటుంది సుందరకాండ. కాబట్టి గ్రహాణాంగారకేణేవ పీడితామివ రోహిణీం, అంగారక గ్రహం రోహిణి వంక దుష్టమైన చూపు చూస్తే ఎలా ఉంటుందో ఆవిడ యొక్క పరిస్థితి అలా ఉంది. ఎందుకంటే రోహిణి చంద్రుడి యొక్క స్వక్షేత్రం, ఆవిడ చంద్రుడి యొక్క ఇల్లాలు. చంద్రుడి ఇల్లాలని అంగారకుడు దుష్టబుద్ధితో చూడకూడదు. దుష్టబుద్ధితో కూడుకున్నటువంటి అంగారకుడు రోహిణి వంక చూడకూడని చూపు చూస్తే రోహిణి ఎంత బాధపడుతుందో అంత బాధపడుతోంది సీతమ్మ తల్లి. అశ్రుపూర్ణముఖీం దీనాం కృశాం అనశనేన చ శోకధ్యానపరాం దీనాం నిత్యం దుఃఖపరాయణం. అశ్రుపూర్ణముఖీం, ఆవిడ కన్నుల వెంట నీరు కారి 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 జారిపోతోంది. ఆవిడ యొక్క వక్షస్థలం అంతా తడిచిపోయింది. ఈ మాట ఎందుకు వేశారో తెలుసా అండి? దీని మీద ఒకసారి అశ్రుపూర్ణముఖీం అన్న ఒక్క పదం మీద చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు ఒక చోట మాట్లాడారు. అసలు ఆయన అనుభవించిన దృష్టికోణానికి అద్భుతం అనుకున్నాను నేను.
అశ్రుపూర్ణముఖీం అన్న మాట మహర్షి సుందరకాండలో ఎందుకు వాడారో చెప్పారు ఆయన. ఆవిడ ఎందుకు ఏడ్చిందో చెప్పారు ఆయన. పరాశక్తి ఏడిచిన సందర్భం అసలు వాంగ్మయంలో ఎక్కడా లేదు. అమ్మవారు ఏడవడం అన్నది ఎక్కడా లేదు. ఎప్పుడు ఆవిడ ఇంకోళ్ళని చంపి వదల పారేస్తుంది అంతే. రాక్షసుల్ని చంపడానికి విష్ణు అవతార స్వీకారంలాగే ఆవిడ అవతార స్వీకారం చేస్తుంది. కానీ ఆవిడ ఏడిచింది ఇక్కడ. ఈ ఏడుపు ఏమైందో తెలుసా అండి? ఆవిడ తపోధూమమైందన్నారు పరమాచార్య. తపస్సు చేసిన వాడి శిరస్సులోంచి ధూమం బయలుదేరుతుంది. అది అన్ని లోకాలు వ్యాపిస్తే దేవతలకు కూడా కళ్ళు కనపడకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా వాడి తపస్సు పెరిగిపోతోంది, మీరు వెళ్ళండి అంటారు. మీరు వెళ్ళండి అంటే అప్పుడు బ్రహ్మగారు వచ్చి నీకేం కావాలని అడుగుతారు. వాడు ఉపశాంతి పొంది వరాలు అడిగి లేచి కూర్చుంటాడు. అప్పటితో ఆ పొగ ఊరుకుంటుంది. సీతమ్మ తల్లి అదే పనిగా ఏడిస్తే ఏమైందంటే ఆవిడ కళ్ళల్లోంచి బాష్పధారలు కారి ఆవిడ యొక్క వక్షస్థలం అంతా తడిసిపోయింది పవిట. ఇప్పుడు ఆవిడ ఇంకా ఏడుస్తోంది. ఇప్పుడు ఇంకా ఏడుస్తుంటే హనుమని పంపించారు. ఎందుకు పంపించారో తెలుసా అండి? ఇంకా ఏడిచిన తరువాత పడకూడనన్ని బిందువులు కాని భూమి మీద పడితే అసలు ఈ భూమి ఉండదు. పతివ్రత యొక్క కంటి బిందువులకు అవి ఎక్కువ కాని భూమి మీద పడిపోతే, ధర్మరాజు గారి నిత్తుటి చుక్క కింద పడితే కొన్ని సంవత్సరాల క్షామం వస్తుందని ద్రౌపది గబగబా పరిగెత్తుకొచ్చి యవ్వని వాకిట నిభమద పంకంబు రజభూషణ రజో రాజినడగు అంటూ గబగబా పవిటి చింగు చింపి కట్టుకట్టింది. మహాత్ముల యొక్క స్థితి అలా ఉంటుంది. అటువంటిది సీతమ్మ తల్లి కంటి బాష్పధారలు భూమి మీద పడితే భూమి నశించిపోతుంది. నశించిపోకూడదు కాబట్టి హనుమని పంపించారు. ఇప్పుడు హనుమ వచ్చి ఏం చేశారు? యశోకవన్నింజనకాత్మజాయాం ఆదాయతే నైవ దదాహలంకాం నమామితం ప్రాంజలిరాంజనేయం. ఆంజనేయం ఆంజనేయం అని కన్నడ దేశంలో అంటారు. ఆంజనేయ స్వామిని తమిళ దేశంలో అంటారు. హనుమ హనుమ అని మనం అంటాం. మారుతి మారుతి అని మహారాష్ట్ర ప్రాంతంలో అంటారు. జై భజరంగ బలి అని బాగా ఉత్తర భారతదేశం పైకి వెళ్ళిపోతే అక్కడ అంటారు. ఒక్క హనుమకి ఇన్ని పేర్లు దేశం అంతటా. ఆయన్ని పిలిచేటప్పుడు అలా పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు ఆయన ఎందుకు వచ్చారో తెలుసా అండి? శంకర భగవత్పాదులు ఎలా వచ్చారో అలా వచ్చారు హనుమ. ఆవిడ కంటి వెంట పడిపోయినటువంటి బాష్పధారలు ఎక్కువై భూమి అంతా నశిస్తుందేమో, పుణ్యాత్ములు కూడా పాడైపోతారు. కాబట్టి ఇప్పుడు అది తీసేసి ముందు దాన్ని తీసుకెళ్ళి ఎక్కడైనా పెట్టి నాశనం చేయాలి. దాని శక్తి నాశనమే. ఇంకా ఆవిడ కంటి నుంచి పడ్డ నీరు ఎక్కడ పెట్టాలి అంటే, ఏ భూమి దీనికి కారణమో, ఎక్కడున్న వాళ్ళు సుఖాలు అనుభవిస్తూ కూడా ఆ ఆడది మరి అనుభవించట్లేదని రాజును అడగలేదో వాళ్ళ ఇల్లు కాల్చాలి పెట్టన్నారు. ఆ పాపం ఎక్కడ జరిగిందో అక్కడ కాల్చేయి. ఆ తర్వాత రాముడు వచ్చి గబగబా ఆవిడ ఏడవకుండా చేస్తాడనుకున్న హనుమ రామాయణంలో సుందరకాండలో సాధించినటువంటి అద్భుతమైన ఘనత ఏమిటో తెలుసా అండి? ఈ భూమి నశించిపోకుండా కాపాడారు పతివ్రత కంటిధారుల వలన. ఆ పాపాన్ని అక్కడతో లంకని కాల్చారు. ఇక ఏడవలసిన అవసరం లేకుండా ముట్టుకోకుండా కన్నీళ్లు తుడిచి ఆవిడ స్వాంతన పొందేటట్టు చేశారు. దీని వలన సీతమ్మ దుఃఖోపశాంతి కాదు, ఈ లోకమంతా శాంతిని అనుభవించింది. లోకమంతా శాంతి అనుభవించేటట్టు చేసిన హనుమ యొక్క వీరగాథ కాబట్టి ఇది విన్న వాళ్ళ యొక్క తాపాలు కూడా ఉపశమిస్తాయని. అందుకే సుందరకాండ చదువుకోండి వినండి అంటారు. ఇది చెప్పడం అశ్రుపూర్ణముఖీం. అందుకని ఆవిడ కంటి వెంట అదే పనిగా నీరు కారుతోంది. దీనాం, మీకు ఇందాక చెప్పాను, మళ్ళీ అంటూ ఉంటారు మహర్షి ఆ మాట. కృషాం అనశనేనచ, ఆవిడ తినకపోవడం వల్ల కృషించిపోతోంది. ఆవిడ తినకపోవడానికి కారణం అక్కడ తిండి ఆవిడ తినదు. అక్కడ తింటలేదు కాబట్టి ఆవిడని వాడు పంపించకపోవడం రాక్షసత్వం నశిస్తుంది. శోకధ్యానపరాం, ఆమె శోకిస్తోంది, ధ్యానములో ఉంది. ఎటువంటి ధ్యానం? మనమైతే పూజ గది తలుపులు బిడాయించేసుకుని కిటికీలు వేసేసుకుని కూర్చున్నా కూడా సెల్ మోగేటప్పటికి అయ్యి బాబోయ్ ఇంపార్టెంట్ ఫోన్ ఏం రాలేదు కదా అని భార్య తీసి ఎవరు హలో అన్నయ్య గారు మీరా అందనుకోండి, అన్నయ్య గారు అంటోంది ఎవరంటావు అని దృష్టి అటే ఉంటుంది. ఇక్కడ మాల తిరుగుతూ ఉంటుంది. ఆవిడ ధ్యానం అటువంటిది కాదు. ఎవరిని ఆవిడ ధ్యానిస్తోందో ఆవిడ్ని నిందిస్తున్నారు వాళ్ళు. ఎవరిని ఆవిడ విమర్శిస్తోందో, ఎవరిని అసహ్యించుకుంటోందో వాణ్ణి స్తోత్రం చేస్తున్నారు. 500 మందో 1000 మందో చుట్టూ కూర్చుని ఈ పని చేస్తున్నారు. ఆవిడొక్కతే
వీటన్నిటి నుంచి విడిపోయి ఆవిడ అంతర్ముఖురాలై రామధ్యానం చేస్తాం. అందుకని ఆవిడకి అక్కడ చెట్లున్నాయో పువ్వులున్నాయో పళ్ళున్నాయో తెలియలేదు అన్నారు హనుమ. అంటే ఆయన ఆవిడ మనసు చదివారు. ఇది ఆయన బుద్ధిమతాం వరిష్టం. శ్రీరామ సుందరకాండలో గొప్పతనం పైకి కనపడదు. ఎవరి గొప్పతనం ఏమిటన్నది మీరు శ్లోకాన్ని బట్టి చెప్పాలి. ఇప్పుడు ఆవిడ మనస్థితి ఏమిటి అన్నది ఎవరు చెప్పగలుగుతున్నారు? హనుమ చెప్పగలుగుతున్నారు. ఎందుకు చెప్పగలుగుతున్నారు? అంత బాగా అర్థం చేసుకోగలిగినటువంటి ప్రజ్ఞాశాలి. ఇంతమంది ఇన్ని మాట్లాడుతున్నా నిర్ణయం చేసుకోలేక అటు వింటోంది ఇటు వింటోంది అన్నారనుకోండి, ఇంకేమైనా ఉందా రామాయణంలో? కాదు. ఇంతమంది ఇటు మాట్లాడినా అటు మాట్లాడినా అది ఆవిడ లక్ష్యానికి వ్యతిరేకం. అయినా ఆవిడ మాత్రం ఆంతరమునందు రామధ్యానమునందే ఉంది. ఇది ఆవిడ యొక్క గొప్పతనం, ఆవిడ యొక్క ధ్యానశక్తి సీతమ్మది. ఆవిడ ధ్యానశక్తిని తెలుసుకున్న మహానుభావుడు పిల్లి పిల్లంతా చెట్టు మీద కూర్చున్నవాడిది. అటువంటి వాడి నోటి వెంట వచ్చిన శ్లోకాలను చెప్పుకొని మనం ధన్యులం. ఇది మనకు అందించిన వాల్మీకి మహర్షికి మన జన్మాంతరం మనం రుణపడి ఉంటాం. ఆ ఋషి రుణం తీరేది కాదు. కాబట్టి గ్రహాణాంగారకేణీవ పీడితామివ రోహిణీం అశ్రుపూర్ణముఖీం దీనాం కృశాం అనసనేన చ శోకధ్యానపరాం దీనాం నిత్యం దుఃఖపరాయణం. నిత్యం ప్రతిరోజు ఆవిడ దుఃఖిస్తూనే ఉంది. అంటే ఏ ఒక్కరోజు ఆవిడ మనస్సు ఉపశాంతి పొందలేదు. ఏ ఒక్కరోజు ఉపశాంతి పొందలేదు అంటే ఉపశాంతి పొందకపోవడానికి ఎదురుగుండా ఉన్నటువంటి వాళ్ళు మాటలు ఉపశాంతి పొందించలేవేమో, వాళ్ళ రూపాలు ఉపశాంతి పొందించలేవేమో, కానీ 10 నెలల నుంచి ఉన్నప్పుడు ఋతువులు మారాయి కదండి. ఋతువులు మారినప్పుడు మరి రామచంద్రమూర్తికి గుహలో కూర్చుంటే ఆకాశం అంతా నల్లగా ఉంది చూడు లక్ష్మణ, మెరుపులు మెరిసాయి చూడు లక్ష్మణ అని అన్ని చెప్పారు కదా. చెప్పి ఆయన ఆనందం అనుభవించారుగా. మరి సీతమ్మ అనుభవించదా? అంటే ఆవిడ అసలు కళ్ళు తెరిచిన స్థితిలో లేదు. ఆవిడ అంతర్ముఖురాలై రామధ్యానమునందున్నది. కాబట్టి ఇప్పుడు ఆవిడ మనసు రంజిల్లే అవకాశం ఇవ్వగలిగినటువంటి బాహ్య వస్తువు ఆవిడికి లేదు. రెండో కోణంలో ఆలోచించారనుకోండి, ఒక పుష్పించిన చెట్టు కనబడితే రాముడితో ఉంటే ఆ చెట్టు కిందకి వెళ్ళి కూర్చునేదాన్ని. రాముడు లేని ఆ చెట్టు నాకెందుకు? పళ్ళతో చెట్టు ఉందనుకోండి, నా స్వామి ఉంటే నా స్వామికో పండు పెట్టి ఆయనని నా తొడ మీద పడుకోబెట్టుకుని సేద తీర్చేదాన్ని. నా స్వామి ఎక్కడున్నారో, నేను కనపడక ఎంత కృషించిపోయారో. ఆవిడ బాధని ఉద్దీపనం చేస్తోంది తప్ప ఆవిడికి ఉపశాంతి ఇవ్వలేకపోయింది. కాబట్టి ఋతువులు మారినా ఎదురుగుండా ఉన్నటువంటివి కొత్త కొత్త శోభలు సంతరించుకుంటున్నా ఆవిడ మాత్రము శోకమునే పొందుతోంది. ఇది ఆవిడ యొక్క పతిభక్తికి నిరూపణం. అంటే ఆవిడికి ఎదురుగుండా ఉన్న వస్తువు వలన సంతోషమా, భర్తతో కూడి వస్తువు దగ్గర ఉండడం సంతోషమా? భర్తతో ఉంటే వస్తువు సంతోషం తప్ప భర్త పక్కన లేనప్పుడు వస్తువు సంతోషకరమని మీరు అనుకున్నా కొన్ని కోట్ల మందికి సంతోషకరమైన సీతమ్మకి సంతోషకరం కాదు. ఎందుకు కాదు? ఆవిడ పతిభక్తి వలన కాదంతే. ఇది ఆవిడ పాతివ్రత్యానికి నిదర్శనం. ఎన్ని చెప్తారండి. ఎక్కడ సీతమ్మ మహాపతివ్రత అయి ఉన్నది అని చెప్పరు. నిత్యం దుఃఖపరాయణం అంటారు. ఇప్పుడు ఆవిడ అలా అనుభవించకుండా చేసిన వాడి ఖాతాలోకి ఎంత పాపం వెళుతోంది? ఇప్పుడు వెళుతోందా వెళ్ళటం లేదా? ఇప్పుడు మరి తెగటారిప్పుడు 10 తలకాయలు ఉంటే మాత్రం నిలబడతాయా? ఇక వండేస్తోంది ఆవిడ మృత్యువుని వీడి కోసం. లేదు, వాడే వండుకుంటున్నాడు. కాబట్టి ప్రియం జనమపశ్యంతీం పశ్యంతీం రాక్షసీగణం స్వగణేన మృగీం హీనాం శ్వగణాభివృతామివ. ఆవిడికి ప్రియమైనటువంటి జనమెవరో వాళ్ళు కనపట్టలేదు. ఆవిడికి ప్రియము కానటువంటి జనమెవరో వాళ్ళు చుట్టూ ఉన్నారు. ఇప్పుడు ఆవిడ పరిస్థితి దాని వలన ఎలా ఉంది అంటే, చుట్టూ ఒక్కసారి వేట కుక్కల యొక్క గుంపు చుట్టూ చేరి మధ్యలో ఒక లేడిపిల్ల చిక్కితే ఇక ఆ వేట్ల కుక్కలన్నీ మీద పడి కరిచి కండ పీకేయడమే తరువాయి అన్న స్థితిలో ఎటు తల తిప్పి చూసినా ఇంతంత నోళ్లు తెరిచి నాలుకలతో ఉన్న వేట కుక్కలు నిలబడి
ముందు నేను పీకేయడమా అని చూస్తుంటే మధ్యలో ఉన్న లేడి పిల్లకి అసలు ఆలోచన లేక భయం అంతా కళ్ళల్లో ఎలా కనపడుతుందో సీతమ్మ కళ్ళు అంత భయంతో ఉన్నాయి. ఆవిడ ఇంత భయం నిజంగా ఆవిడ పొందిందా? అసలు ఆవిడ భయాలకి భయం ఆవిడ కదండి. అటువంటి ఆవిడ ఇంత భయపడుతోంది. ఇంత భయపెడితే అవతల వ్యక్తి స్థాణువైపోతే ఈ పాపం నిన్ను కట్టి కొడపదు. మహర్షి ఎంత చమత్కారంగా మాట్లాడతారో చూడండి, ఎంత అద్భుతంగా మాట్లాడతారో చూడండి. కాబట్టి నీలనాగాభయావేణ్య జగనం గతయైకయా నీలయా నీరదాపాయే వనరాజ్య మహీమివ. శరదృతువులో వృక్షపంక్తులతో కూడుకున్నటువంటి వనం ఎలా ఉంటుందో ఆమె యొక్క జగన భాగము వరకు వేలాడుతున్నటువంటి నల్లని జడ అలా ఉంది. అంటే దీన్ని బట్టి ఏమిటి అర్థమవుతోంది? ఆవిడ కబరీబంధ సంస్కారము చేసుకోలేదు, ఆవిడ ఒంటి జడతో ఉండిపోయిందంటే తపస్విని అయి ఉంది. ఆవిడిప్పుడు ఆ జుత్తుని కబరీబంధంగా వేసుకుందనుకోండి. సీతమ్మ తల్లికి సహస్రనామాల్లో ఒక నామం చాలా పెద్ద కబరీబంధం ఉన్న తల్లి అని. స్త్రీ కేశపాశం పురుషుడికి మోహకారకం అని అంటారు. కాదు, పరాశక్తిని చూడగలిగినప్పుడు అది దునోతుద్ధాంతం నస్తులిత దళితేందీవరం అని శంకర భగవత్పాదులు అంటారు. ఆడదాని జుత్తు ఒకవేళ పొడుగ్గా ఉండి కనపడితే ఇది మా పరాశక్తి యొక్క జుత్తు ఇలాగే ఉంటుంది, చంపక శోక పున్నాగ సౌగంధిక లసత్కచ అని. ఈ జుత్తుకి తలస్నానం చేయించిన తర్వాత సాంబ్రాణి వేసి, అమ్మా నేను ఆ జుత్తు నా చేత్తో పట్టుకుని ముడివేసి అందులో సంపంగి పూలు తురిమి కనకాంబరాలు పెట్టి మల్లెల దండ పెట్టి నేను నీ కబరీబంధానికి నమస్కారం చేస్తే పారిజాత వృక్షాలు కూడా కోరుకునేటటువంటి నీ జుత్తు సుగంధవాసనలు నేను పీల్చి అమ్మా నీ పాదములకు నమస్కరించగలిగిన రోజెన్నడో అని నువ్వు అనగలిగితే అది నీ మోహానికి కారకం కాదు, ఉత్తరక్షణం నీ అజ్ఞాన ధ్వంసానికి అది కారణం. ఎందుకంటే శంకరులు అన్నారు ఆ మాట, దునోతుద్ధాంతం నస్తులిత దళిత ఇందీవరవనం ఘన స్నిగ్ధశ్లక్షణం చికుర నికురంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్ మన్యే తవ బలమదన వాటీ విటపినాం అన్నారు సౌందర్యలహరి చేస్తూ. నువ్వు మోహం పొందకుండా అలా కానీ ఆలోచించగలిగితే నివర్తయ మనోమత్త అంటుంది సీతమ్మ. మనసు తిప్పడంలో ఉందంతే సంస్కారం. తిప్పేవా అభ్యున్నతి, తిప్పలేదా బంధనంలో పడిపోతావు. కాబట్టి ఇప్పుడు ఆవిడ ఒంటి జడ వేసుకుని ఉంది, జుత్తు ముడేసుకోవడానికి కూడా భయమే. కాబట్టి నీలనాగాభయావేణ్య జగనం గతయైకయా సుఖార్హం దుఃఖ సంతప్తాం వ్యసనానామకోవిదాం తాం సమీక్ష విశాలాక్షీం అధికం మలినాం కృషాం. ఆ తల్లి సర్వ సుఖములను పొందడానికి యోగ్యురాలు, కానీ దుఃఖముల పాలయ్యి ఉంది. ఆవిడ చీనాంబరములు కట్టుకుని అలంకారములు పొందడానికి యోగ్యురాలు. అరణ్యవాసం చేస్తున్నా దశరథ మహారాజు గారు అన్నీ ఇచ్చారు, కానీ ఆవిడ ఒక మట్టి పట్టిన పుట్టం కట్టుకుంది. ఎంత విచిత్రం! ఆవిడ పొందడానికి యోగ్యత ఉంది, కానీ ఆవిడ పొందలేకుండా ఉంది. ఈ రెండింటికి మధ్య ఏది ఉందనుకోవాలి? ఈశ్వర శాసనం ఉందనుకోవాలి.